Hi guys, before starting today's Hindu analysis, let us talk about our subject courses. Subject courses గురించి మాట్లాడదాం. యూపీఎస్సి పాలిటీ అండ్ యూపీఎస్సి ఎకానమీ ఈ రెండు ఎవరు చెప్తారండి? సురేష్ సార్ చెప్పడం అనేది జరుగుతుంది. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ డైరెక్టర్ గారే చెప్పడం అనేది జరుగుతుంది. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ స్ట్రెంతే ఎకానమీ అండ్ పాలిటీ. ఒక్కసారి శాంపుల్ వీడియోస్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒక్కసారి చెక్ చేయండి, మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చినట్టయితే నేను హిస్టరీ చెప్తాను, కథల రూపంలో చక్కగా నీట్గా చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కూడా నేను డీటెయిల్డ్గా చెప్తాను. మంచి హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది ఫస్ట్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్, డైలీ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ ఇస్తాను. రైట్, దాంతోపాటు 4 MCQ సెషన్స్ అనేవి జరుగుతాయి. 4 MCQ సెషన్స్లో ఒక్కొక్క సెషన్లో 20 క్వశ్చన్స్ అండి. అంటే ఒక సెషన్లో 80 ఆస్పెక్ట్స్, 20 × 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి 20 × 4 80 ఆస్పెక్ట్స్ అనేవి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. నేను ఏదో క్వశ్చన్ చెప్పి ఆన్సర్ చెప్పి అలా ఉండదండి, కంప్లీట్ బ్యాక్గ్రౌండ్తో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, దాంతోపాటు డౌట్ క్లియరెన్స్ అనేది జరుగుతుంది. దాంతోపాటు మీకు హిందూ అనాలిసిస్లో ఉన్నటువంటి డౌట్ క్లియరెన్స్ మీరు ఇది అవ్వచ్చు. దాంతోపాటు మెయిన్స్ క్వశ్చన్ అనేది ఏదైతే ఉంటుందో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద ఒక సెషన్ ఉంటుందండి. అప్పుడు కరెంట్ అఫైర్స్లో ఆ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ 2 to 3 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ మీద నేను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్ అనేది తీసుకుంటాను. తీసుకొని వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాటి తాలూకు ఇష్యూస్ ఏంటి, వాటి తాలూకు ఎసెన్స్ ఏంటో కంప్లీట్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, యూపీఎస్సీ ఎథిక్స్ అనేది ఎవరు చెప్తారు అంటే శ్యామ్ సార్ చెప్పడం అనేది జరుగుతుంది అండి. జాగ్రఫీ నారాయణమూర్తి సార్ చెప్తారు. మీరు ఈచ్ ఇండివిజువల్ కోర్స్ తీసుకున్నప్పటికీ మీకు 7,000 ప్లస్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు మీకు రావడం అనేది జరుగుతుంది. రైట్, 7,000 కట్టి జాయిన్ అవ్వాలా సార్ అంటే అక్కర్లేదు, 2,000కే ఇస్తున్నాం. 2,000 per monthకే ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, కరెంట్ అఫైర్స్ కోర్సు మొదటి 20 స్టూడెంట్స్ అంటే ఇక్కడ నుంచి జాయిన్ అవుతున్నటువంటి 20 స్టూడెంట్స్కి, రైట్, వీ హ్యావ్ ఆల్రెడీ ఇనఫ్ మెంబర్స్. ఇక్కడ నుంచి జాయిన్ అవుతున్నటువంటి 20 స్టూడెంట్స్కి కేవలం ఫస్ట్ 20 స్టూడెంట్స్కి 5,000కే ఇవ్వడం అనేది జరుగుతుంది. 5,000కి మాత్రమే అందిస్తున్నాం, 7,000 కాదు. రైట్, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. కరెంట్ అఫైర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. థింక్ అబౌట్ ఇట్. కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్స్ పాలిటీ, కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్స్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్స్ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్స్ హిస్టరీ. ఎవ్రీథింగ్ అండర్ ద సన్ మీకు జస్ట్ 5,000 రూపీస్కే లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఐఆర్ అన్ని ఎవ్రీథింగ్ చెప్పడం అనేది జరుగుతుంది. ఎంత బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నానో మీకు తెలుసు. రైట్, నన్ను నమ్మి నా మీద నమ్మకం ఉంటే నాతో కలిసి వర్క్ చేయాలంటే రైట్, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను. రైట్, ఇప్పటి వరకు మీకు అద్భుతంగా చెప్పడం అనేది జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ నుంచి 8500671913 ఇది నా నెంబర్ అండి. నా నెంబర్కి మీరు వాట్సాప్ అయినా చేయొచ్చు, ఫోన్ అయినా చేయొచ్చు. రైట్, కోర్స్ గురించి మాట్లాడంటే, లేకపోతే ఈ నెంబర్కి అయినా ఫోన్ చేసి మీరు ఇది చేయవచ్చు. ఇప్పుడు నాతోనే మాట్లాడండి, మీకు నమ్మకం వస్తుంది, మీకు ధైర్యం వస్తుంది. నాతోనే మాట్లాడి నాతోనే డిస్కస్ చేసి మనం కలిసి వర్క్ చేద్దాం. ఓకేనా, అందరం కలిసి. జస్ట్ 5,000కే ఇస్తున్నాము, అది కూడా October 25th దసరా వరకే ఆఫర్. జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ఆఫర్ని ఇది చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. రైట్, మిగిలిన సబ్జెక్ట్ కోర్సెస్ 2,000కే జాయిన్ అవ్వచ్చండి. రైట్, అందులో ఏ మార్పు లేదు. రైట్, ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఫ్లాగ్షిప్ కోర్స్ గురించి మాట్లాడదాం. ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఏదైతే ఉందో అది మన ఇన్స్టిట్యూట్లో ఫ్లాగ్షిప్ కోర్స్ అండి. రైట్, మీరు జాగ్రత్తగా ఇది చూడండి ఒకసారి. యూపీఎస్సీ ఫ్లాగ్షిప్ కోర్స్ అని ఎందుకన్నామంటే యూపీఎస్సీ ఇంక్లూడ్స్ ఇన్ఫినిటీ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ప్రతి కోర్సు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో వస్తుంది. దాంతోపాటు బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ ఇస్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒక్కసారి జాయిన్ అయితే చాలు, మీరు ప్రిపరేషన్ ఉన్నంతకాలం మీకు మా గైడెన్స్ అనేది ఉంటుంది. బోత్ రికార్డెడ్ సెషన్స్కి లైవ్ సెషన్స్కి మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. రైట్, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. అంటే పునాదుల నుంచి లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి లోతుల నుంచి చెప్పడం జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తాం. యూపీఎస్సీ ప్రిపరేషన్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మనందరికీ తెలుసు. సో మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీకు ఎవ్రీడే ఒక మెయిన్స్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఇస్తాం. ఈ మెయిన్స్ ఆన్సర్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తే రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ దాన్ని కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఎప్పటికప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుంది.
సో మీకు ఏం జరుగుతుంది, ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్లో మీరు కంప్లీట్ గ్రిప్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, దాంతోపాటు ఎంసీక్యూ సెషన్స్ ఉంటాయి. డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్, రిటర్న్ పీడిఎఫ్స్, సింధు అనాలిసిస్ పీడిఎఫ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ అండి. దేశంలో మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా మా ఫీ చాలా లోయెస్ట్, 45,000కే ఇస్తున్నాము. 45,000 కూడా ఒకేసారి కట్టి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదు, కేవలం నెలకు 5,000 చొప్పున కడుతూ జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు 5,000 కట్టి మీరు జాయిన్ అయిపోవచ్చు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో. దేని ఏమొస్తుంది, ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కలిపి వస్తాయండి. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్టులు ఉంటాయి, రైట్. ఎప్పటికప్పుడు రెగ్యులర్గా 2-3 డేస్కి ఒకసారి రకరకాల టెస్టులు అనేవి పెడతాం, రైట్. సో దట్ మీకు మాకు ఒక సెపరేట్ యాప్ ఉంది, దానిలో రికార్డెడ్ వీడియోస్ చూడొచ్చు. దాంతోపాటు లైవ్ సెషన్స్ ఎలాగూ రోజు జరుగుతూనే ఉంటాయి, రైట్. సో ద బెస్ట్ అండి కోర్సు, జస్ట్ 5,000 రూపీస్కే జాయిన్ అవ్వచ్చు, రైట్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ. దాంతోపాటు మీకు ఏమొస్తుంది, సీసాట్ కూడా కలిపి వచ్చేస్తుంది. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ ప్రిపరేషన్ మధ్యలో ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, ఐబీపీఎస్ కానీ ఇలాంటివి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చాయనుకోండి, ఆ ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీలోనే కవర్ చేస్తాం. మీరు రూపాయి కూడా ఎక్స్ట్రా పే చేయనక్కర్లేదు, అంతా యూపీఎస్సీ ఇన్ఫినిటీలోనే కవర్ చేయడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది, రైట్. సో ఐ హోప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు టుడేస్ ఫస్ట్ హిందూ ఆర్టికల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఎఫ్టీఐ బ్లూమ్స్ ఇన్ కోవిడ్-19 గ్లూమ్. దీన్ని మనం జిఎస్ పేపర్ 3 ఎకానమీలో చదువుకుంటామండి. ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్లో చదువుకుంటాం. ఈ ఆర్టికల్ని నేను చెప్పే ముందు మనం ఎప్పుడు మీకు తెలుసు కదా ఎలా చెప్తాం, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి మొదలుపెట్టి చెప్తాం, రైట్. బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఎఫ్డిఐ అంటే ఏంటో తెలుసుకోవాలి, రైట్. ఎఫ్డిఐ ఈజ్ మేజర్ ఎకానమీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి అమ్మ. ఫస్ట్ ఎఫ్డిఐ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక కంట్రీ ఉందండి, సపోజ్ ఇండియానే ఉందనుకోండి సపోజ్, రైట్. ఇప్పుడు వేరే కంట్రీ ఉంది, ఫారెన్ కంట్రీ ఉంది, ఎనీ ఫారెన్ కంట్రీ, రైట్. విదేశం ఏదైనా ఉంది, బయట దేశం ఏదైనా ఉంది. బయట దేశం నుంచి మన దేశానికి వచ్చేటటువంటి ఇన్వెస్ట్మెంట్ని ఏమంటాము అంటే, పెట్టుబడులను ఏమంటాము అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. పెట్టుబడులు వేరే చాలా రకాలుగా చేయొచ్చు. సపోజ్ అక్కడ ఒక ఇండివిజువల్ కానీ, ఫారిన్ కంట్రీలో ఉన్నటువంటి ఇండివిజువల్ కానీ, లేకపోతే ఒక ఫామ్ కానీ, ఒక కంపెనీ కానీ, మన కంట్రీలో ఉన్నటువంటి ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీని కొనేసుకున్నారనుకోండి, ఎక్వైర్ చేసుకున్నారనుకోండి. ఎక్వైర్ చేసుకోవడానికి ఏం చేస్తారు, మన కంపెనీ వాళ్ళకి దేనిలో డబ్బులు ఇస్తారు, రూపాయల్లో డబ్బులు ఇస్తారు. కానీ వీళ్ళ దగ్గర ఏముంటుంది, డాలర్లో ఉంటుంది. డాలర్లను ఎక్స్చేంజ్ చేసి కదా రూపాయలు వస్తాయి, రైట్. సో వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది డాలర్ల కింద మనకు రావడం అనేది జరుగుతుంది, రైట్. దానినే మనం ఫారెన్ డైరెక్ట్, బయట దేశం నుంచి వచ్చేటటువంటి పెట్టుబడి ఏదైతే ఉంటుందో దానిని మనం ఏమంటాం, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటండి, ఇన్వెస్ట్మెంట్స్ చాలా రకాలు ఉంటాయి. నేను జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అయిపోతాయా సార్? ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ నేను ఒకటి ఏం చెప్తాను అంటే, మొదట బాండ్ల గురించి మాట్లాడతాను. గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి బాండ్స్ కానీ, మన కార్పొరేట్ కంపెనీస్ ఇష్యూ చేసినటువంటి బాండ్స్ కానీ. బాండ్స్ అంటే ఏం లేదండి, గవర్నమెంట్కి కానీ కార్పొరేట్లకు కానీ అప్పు కావాలనుకోండి డబ్బులు, అప్పుడు ఒక బాండ్ ఇష్యూ చేస్తుంది, రైట్. ఎలా, ఒక ₹1,00,000 కావాలనుకోండి అప్పు, ₹1,00,000 కావాలన్నప్పుడు ఏం చేస్తారు అంటే, ₹10,000 బాండ్లు చొప్పున ఒక 10,000 బాండ్లు ఒక 10 బయటకు వదులుతారు, రైట్. మనం ₹10,000 బాండ్ కొనుక్కుంటే మనకు ఒక ఇంట్రెస్ట్ రేట్, కూపన్ కోడ్ అంటాం దాన్ని, ఇంట్రెస్ట్ రేట్ అన్న కూపన్ కోడ్ అంటాం. మనకు ఒక మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ₹10,000కి కూపన్ కోడ్ మేము ఒక 10% ఇస్తామన్నారనుకోండి, మెచ్యూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలు అనుకున్నారనుకోండి, మనకు మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత ఎంత వస్తుంది, 10,000కి ₹10 ఇంట్రెస్ట్ చొప్పున 5 ఏళ్ళకి ఎంత వస్తుంది, 15,000 రావడం అనేది జరుగుతుంది, అంతేనా. సో ఇలాంటివి బాండ్స్, రైట్. బాండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకే ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇంకే ఉన్నాయి వాళ్ళ దగ్గర. షేర్ మార్కెట్లో షేర్స్ కొనొచ్చు, ఈక్విటీస్ కొనొచ్చు.
ఈక్విటీ లేదా వాటా అంటారు, షేర్. మన కంపెనీల యొక్క ఈక్విటీ, మన కంపెనీలో వాటాలు అనేవి కొనుక్కోవచ్చు. షేర్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేకపోతే ఇంకేం చేయొచ్చు, మన ఇండియాలో ఒక కంపెనీ పెట్టచ్చు, వాళ్ళ కంపెనీ బ్రాంచ్ ఆఫీస్ ఒకటి పెట్టచ్చు. రైట్. ఇలా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇలా మన తాలూకు సర్వీసెస్ తీసుకోవడం కానీ లేకపోతే ఏవైనా ఇలా చాలా ఉండడం అనేది జరుగుతుంది. ఇలా ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశం ఉంది. అంతేనా? బాండ్స్ లేదా డిబెంచర్స్, ప్రైవేట్ వాళ్ళు ఇష్యూ చేస్తే డిబెంచర్స్ అంటాం. రైట్. ఈక్విటీ అంటే స్టాక్, లేకపోతే కంపెనీలు, వాళ్ళ కంపెనీ అనేది కూడా మనకు పెట్టచ్చు, లేకపోతే మన కంపెనీని వాళ్ళు ఎక్వైర్ చేయొచ్చు. రైట్. మన ఇండియా కంపెనీ ఏదైనా ఉందనుకోండి, నష్టాల్లో ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఎక్వైర్ చేస్తారు. సరే సార్, ఫారెన్ వాళ్ళు పెట్టిన ప్రతి ఇన్వెస్ట్మెంటు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుందా అంటే అవ్వదండి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి అంటే, రైట్, మనీ ఒక్కటే తీసుకురావడం కాదు ఇండియాలోకి టెక్నాలజీ తీసుకురావాలి, ఇండియాలోకి నాలెడ్జ్ తీసుకురావాలి, ఇండియాలోకి స్కిల్ తీసుకురావాలి, ఇండియాలోకి ఎక్స్పర్టైజ్ తీసుకురావాలి. రైట్. బాండ్స్లో డిబెంచర్స్లో బాండ్స్ కొన్నారనుకోండి, వాళ్ళకి ఏమొస్తుంది, సింపుల్గా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అయితే దానివల్ల టెక్నాలజీ కానీ నాలెడ్జ్ కానీ వచ్చిందా, రాలేదు. సో బాండ్స్ అనేవి ఎఫ్డిఐ అవ్వవు. ఈక్విటీ ఉందనుకోండి, ఈక్విటీ చేస్తే ఏమవుతుంది, ఈక్విటీ షేర్ మార్కెట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనుకోండి, రైట్, కంపెనీలో ఒక కన్సిడరబుల్ షేర్, 100 కంపెనీ 100 వాటా ఉందనుకోండి, 100 షేర్లు ఉన్నాయి, రైట్, కంపెనీ ఇష్యూ చేసినవి. అందులో రైట్ ఒక షేరు 2 షేర్లు కంటే కొన్నాడు అనుకోండి, కొంటే ఏమవుతుంది, ఆయన వెంటనే షార్ట్ టర్మ్లో అమ్మేయడం అనేది జరుగుతుంది. చాలా షార్ట్ టర్మ్ లాభాల కోసమో కొంతమంది ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు మనం కూడా ఎలాగైతే ఈక్విటీ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తామో అలాగే ఫారినర్లు కూడా మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ వాళ్ళకి కంపెనీ యొక్క లావాదేవీల్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండదు. రైట్. కంపెనీ యొక్క పాలసీస్ మేకింగ్లో ఓట్ చేసే ఇదైతే ఉండదు. ఒక కన్సిడరబుల్ ఈక్విటీ ఎక్వైర్ చేస్తేనే, ఒక సిగ్నిఫికెంట్ ఈక్విటీ ఎక్వైర్ చేస్తేనే దానిని అప్పుడు ఏమంటాము, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. రైట్. మామూలు సింగిల్ షేర్లు 2-3 షేర్లు, రైట్, తక్కువ అమౌంట్ వాటా అనేది తీసుకున్నారనుకోండి, దాన్ని ఏమంటాము, ఇది అనం. రైట్. దాన్ని మనం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనం, దాన్ని ఎఫ్పిఐ అంటాం. దాన్ని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. సింగిల్గా చేసి చిన్న స్టాక్స్, షార్ట్ టర్మ్ స్టాక్స్ కొనుక్కుంటే. రైట్. అయితే ఈక్విటీలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, దాంతోపాటు ఇంకే ఉంటాయి, ఎఫ్పిఐస్ కూడా ఉంటాయి, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. కంపెనీని అక్వైర్ చేశారు, ఒకవేళ ఏదైనా కంపెనీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, ఎస్టాబ్లిష్ చేస్తే ఏం తీసుకొస్తారు, టెక్నాలజీ తీసుకొస్తారు, నాలెడ్జ్, అక్కడ ఉన్నటువంటి పీపుల్ని తీసుకొస్తారు, స్కిల్డ్ వర్క్మెన్ తీసుకొస్తారు, ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి పీపుల్ని తీసుకొస్తారు. సో కంపెనీని అక్వైర్ చేస్తే ఇది ఏమవుతుంది, ఎఫ్డిఐ అవుతుంది. రైట్. సారీ, కంపెనీని అక్కడ వాళ్ళు బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేస్తే, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి కంపెనీని అక్వైర్ చేశారనుకోండి, అక్వైర్ చేస్తే ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు, కొత్త క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెడతారు. రైట్. కంపెనీ యొక్క లావాదేవీల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని కూడా ఎఫ్డిఐ అంటాం. రైట్. బాండ్స్ని ఎఫ్డిఐ అనమండి, వీటిని ఏమంటాం, బాండ్స్ ఎక్వైర్ చేసి ఎఫ్పిఐ అంటాం, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటారు దాన్ని. ఈక్విటీలో కూడా చిన్న సిగ్నిఫికెంట్ ఈక్విటీ షేర్స్ కొంటే తప్ప మామూలు చిన్నగా కొనే వాళ్ళని కొంటే ఏమంటాం, ఎఫ్పిఐఎస్ అంటాం, కానీ ఎఫ్డిఐస్ అనం. సో మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఏ రకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఎఫ్డిఐస్ అంటారని నాకు అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే చూడండి డీటెయిల్డ్గా, మళ్ళీ ఎఫ్డిఐస్ గురించి ఇంకాస్త తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఎఫ్డిఐస్ ఎప్పుడు అవుతాయి అంటే, ఫారెన్ ఎంటిటీ యాజ్ ఎ సే అండి, ఫారెన్ ఎంటిటీ హ్యాజ్ ఎ సే ఇన్ డే టు డే ఆపరేషన్స్ ఆఫ్ ఏ కంపెనీ. డే టు డే ఆపరేషన్స్లో, ఒక కంపెనీ యొక్క డే టు డే ఆపరేషన్స్లో, మన దేశంలో ఉన్నటువంటి కంపెనీ యొక్క డే టు డే ఆపరేషన్లో వాళ్ళు జోక్యం చేసుకునేంత ఈక్విటీ ఉందనుకోండి, అంత షేర్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. వాళ్ళు అంత షేర్ పెడితే ఏం చేస్తారు, కంపెనీ యొక్క గ్రోత్కి ఇది చేస్తారు. కంపెనీ గ్రో అయితే ఏమవుతుంది, రైట్, వాళ్ళకు కూడా లాభాలు వస్తాయి. రైట్. ఎఫ్డిఐస్ రావడము, ఒక కంట్రీలోకి ఇన్ఫ్లో అవ్వడం, ఒక కంట్రీలోకి వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి అంటే, ఆ కంపెనీ ఎకానమిక్ గ్రోత్ అనేది చూడబోతుంది అని అర్థం, ఆర్థిక వృద్ధిని చూడబోతుంది అని అర్థం. దాంతోపాటు ఆ కంపెనీలో
సారీ ఆ కంట్రీలో హెల్దీ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది ఉంది అని అర్థం. బిజినెస్ చేసుకోవడానికి తగిన వాతావరణం ఏదైతే ఉందో అది ఉంది అని అర్థం. రైట్. ఎఫ్డిఐ అంటే ఏంటి? ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ద ఇన్ఫ్లో ఆఫ్ మనీ. మనీ ఒక్కటే ఫ్లో అవ్వడం కాదు, దాంతోపాటు ఏమేమి అవ్వాలి? టెక్నాలజీ అవ్వాలి, నాలెడ్జ్ అవ్వాలి, స్కిల్స్ అవ్వాలి, ఎక్స్పర్టైజ్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి అమ్మా. రైట్. ఎక్కడైతే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉంటుందో, ఏ కంపెనీ అయినా మన కంట్రీలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తుంది? మన కంట్రీలో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉందనుకోండి, మంచిగా వర్క్ చేసే పీపుల్ ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది ఏదైనా కంపెనీ? మన దగ్గర ఒక బ్రాంచ్ ఆఫీస్ తెరాలనుకుంటుంది. రైట్. మంచి బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి, మన దగ్గర ఒక బ్రాంచ్ ఆఫీస్ తెరవాలని అనుకుంటుంది. రైట్. ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్తోని, యుద్ధంతోని, లేకపోతే చికాకుగా ఉన్నటువంటి కంట్రీస్ ఉంటాయి, దానిలోకి ఎఫ్డిఐస్ వస్తాయా? రావు. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా చేస్తారు, ఎవరు పడతారా గోల? ఏదైనా సివిల్ వార్ జరుగుతుంది అనుకోండి, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య చిన్న వార్ లాంటిది జరుగుతుంది అనుకోండి, కాన్ఫ్లిక్ట్ అనేది ఉందనుకోండి, అలాంటి టైంలో ఎఫ్డిఐస్ అనేవి రావు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు వస్తాయి? సరైన వాతావరణం, హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటేనే రావడం అనేది జరుగుతుంది. సో మీకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. రైట్. అయితే ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం, జాగ్రత్తగా వినండమ్మా. ఏం చేశారు అంటే, ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరిగినాయి అని చెప్తున్నారండి. రైట్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గత 5 నెలల్లో లాస్ట్ 5 monthsలో రికార్డ్ హై అయ్యాయని చెప్తున్నారు. చాలా ఎక్కువ గ్రోత్ చూసాయని చెప్తున్నారు. దాంతోపాటు Q1లో అంటే మొదటి 3 నెలల్లో ఎఫ్డిఐస్ అంట ఏకంగా 60% కాంట్రాక్షన్ వచ్చిందంట. రైట్. మొదటి 3 నెలల్లో 60% కాంట్రాక్షన్ వచ్చినప్పటికీ, రైట్, తర్వాత 2 నెలల్లో, రైట్, అంటే ఎప్పుడండి? ఏప్రిల్, మే, లాస్ట్ 5 months అన్నారు కదా, అంటే ఏమొస్తుంది? ఆగస్టు, రైట్, బిఫోర్ జూలై, జూన్ ఏవైతే నెలలు ఉంటాయో ఆ నెలలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రావడం అనేది జరిగింది. రైట్. ముఖ్యంగా ఎందుకు అంటే ఆగస్ట్లో అతి ఎక్కువగా, రైట్, ఏకంగా $20 billion అనేవి ఇన్ఫ్లోస్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావడం అనేది జరిగింది ఇండియాలోకి. రైట్. దాంతోపాటు ఏప్రిల్ అండ్ జూన్ ఎండింగ్లో ఎంత ఉండేది అంటే $11.51 billion ఉండేదంటండి. ఇది ఆగస్ట్ ఎండింగ్కి ఎంత పెరిగింది అంటే $35.73 billion అయిందంట. సో యూ కెన్ సీ ఏ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఫ్రమ్ 11.51 to 35.73 పెరగడం అనేది జరిగింది. దీనిలో ఈ ఫారెన్ డైరెక్ట్, ఇది టోటల్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు మనం ఈక్విటీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. అంటే సిగ్నిఫికెంట్ ఈక్విటీ ఏదైతే ఉంటుందో, రైట్, ఎక్కువ వాటాలు ఏవైతే కలిగి ఉంటుందో దానికి, రైట్, ఈక్విటీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఎంత, జూన్ ఎండింగ్కి ఎంత ఉండేది అంటే $6.5 billion ఉండేదంట. ఇప్పుడు ఆగస్ట్లో ఎంత పెరిగింది అంటే $27.1 billion అయిందని చెప్పడం అనేది జరిగింది. రైట్. మొత్తం 16% గ్రోత్ రేట్ చూసింది అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్. 2019-2020 ఫిస్కల్ ఇయర్లోని ఫస్ట్ 5 monthsలో కంపేర్ చేస్తే 16% గ్రోత్ రేట్ అనేది రావడం అనేది జరిగింది అని చెప్పారు. బట్ వాట్ ఆర్ ద రీజన్స్? ఎఫ్డిఐ ఇంప్రూవ్ అవ్వడానికి రీజన్స్ ఏంటో చూద్దాం డీటెయిల్డ్గా. ఎందుకు ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ వచ్చినాయో జాగ్రత్తగా గమనించండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది, గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఎఫ్డిఐ పాలసీ రిఫార్మ్స్ ఏవైతే తీసుకొచ్చామో, రైట్, మంచి పాలసీస్ అనేవి, రిఫార్మ్స్ అనేవి మంచి ఇవి తీసుకురావడం అనేది జరిగింది. రైట్. ఆ రిఫార్మ్స్ అనేవి వాళ్ళ తాలూకా హెల్దీ బిజినెస్ ఎన్విరాన్మెంట్కి ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అయింది. అందుకే ఎఫ్డిఐసి చాలా ఎక్కువ రావడం అనేది జరిగింది అని చెప్పారు. దాంతోపాటు ఏం చెప్పారు? ఇన్వెస్ట్మెంట్ ఫెసిలియేషన్ ఏదైతే ఉంటుందో, పెట్టుబడులు పెట్టడానికి మేము చాలా మార్గాన్ని సుగమం చేశాము అని చెప్పారు. రైట్. ఈజీ చేసాం వేని అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంటే బిజినెస్ చేయడానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ని సృష్టించాము అని చెప్పారు. దాంతోపాటు ఏం చెప్పారు? ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జియో ప్లాట్ఫామ్స్లోకి రావడం అనేది జరిగింది. ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ రిలయన్స్లోని జియో ఏదైతే ఉందో జియోలోకి ఇన్వెస్ట్మెంట్స్ రావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఎవరు ఇన్వెస్ట్ చేశారు అంటే జూలైలో గూగుల్ అనేది ఎంత ఇన్వెస్ట్ చేసిందంటే జియోలో
$4.5 బిలియన్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడండి? జూలైలో. రైట్. దాంతోపాటు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, లాట్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద రియల్ ఎస్టేట్ సెక్టర్ ఏదైతే ఉందో దానిలో చాలా అటువంటి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం అనేది జరిగింది. దాంతోపాటు ఇప్పటి వరకు కుంగిపోయినటువంటి, ఇప్పటి వరకు ఇదైపోయిన కోవిడ్-19 వల్ల కాంట్రాక్ట్ అయినటువంటి ఫారెన్ కంపెనీస్ యొక్క సప్లై చైన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫారెన్ కంపెనీస్ ఇక్కడ ప్రొడక్షన్ చేస్తున్నాయి కదా, వాళ్ళు దాన్ని రీవ్యాంప్ చేయాలనుకున్నారు. వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? ర్యాంపప్ చేద్దాం అనుకున్నారు. మళ్ళీ లాక్డౌన్ తీసేస్తున్నారు కదా ఇండియాలో, సో ప్రొడక్షన్ అనేది మళ్ళీ తిరిగి పెంచుదాం అనేటటువంటి వాళ్ళు రియలైజ్ అయ్యారు. దానివల్ల కూడా ఇదవ్వడం అనేది జరిగింది. కానీ ఇంకొక చిన్న లిటిగేషన్ చెప్పారండి. ఏంటి అంటే, ఒకవేళ ఇండియా చైనా బార్డర్ కాన్ఫ్లిక్ట్ అనేది అవ్వకపోయింది అనుకోండి, ఇంకా ఎక్కువ వచ్చేవంట. బార్డర్ కాన్ఫ్లిక్ట్ లేకపోతే మన ఇండియాలోకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా ఎక్కువ వచ్చాయంట. ఎందుకంటే చైనా మీద ఇప్పుడు గవర్నమెంట్ చైనా ఫార్మ్స్ ఇప్పుడు మన ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు? గవర్నమెంట్ పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలని చెప్పడం అనేది జరిగింది. ఈ ఆంక్షలు లేకపోయి ఉంటే చైనా అనేది చాలా ఎక్కువ పెట్టుబడులు పెట్టడం అనేది జరిగేది. అప్పుడు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా ఇదయ్యేవి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఎఫ్డిఐస్ అనేవి ఫ్యూచర్ మంత్స్లో ఇంకా పెరుగుతుంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లో అనేది ఫ్యూచర్లో చాలా గ్రో అవుతుంది. ఫ్యూచర్ గ్రోత్ చాలా బాగుంటుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్. ఎందుకు అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉందో, అంటే ఈ ఎలక్ట్రానిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొడక్షన్ చేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తాయండి. రైట్. నేను దీన్ని ఒకసారి ఆల్రెడీ చెప్పాను. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, పిఎల్ఐ స్కీమ్ గురించి నేను ఆల్రెడీ డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగింది. మన పిఎల్ఐ స్కీమ్ దేనికండి? ఎలక్ట్రానిక్స్ సెక్టార్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఫండ్స్ అనేవి రిలీజ్ చేసింది గవర్నమెంట్. సో దీని ద్వారా ఏం జరుగుతుంది? యాపిల్ లాంటివి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే అవకాశం ఉంది. రైట్. దాంతోపాటు మల్టిపుల్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్స్, బయట దేశాల నుంచి చాలా ఎక్కువ పెట్టుబడులు, మల్టిపుల్ అంటే ఎక్కువ, క్యాపిటల్ అంటే పెట్టుబడులు, ఇన్ఫ్యూజన్ అంటే చొరబడ్డం. రైట్. ఇన్ఫ్యూజ్ అవ్వచ్చు, మన ఇండియాలోకి రావచ్చు అని చెప్పడం అనేది జరిగింది. మన ఇండియన్ మార్కెట్లోకి, ఇండియన్ బిజినెస్లోకి రావచ్చు అని చెప్పడం అనేది జరిగిందమ్మా. రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసిందంతా డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగింది. మీరు ఒక్కసారి ఆర్టికల్ చదివారనుకోండి, మీకు డీటెయిల్డ్గా అర్థమైపోతుంది. మేము మరి ప్రతిరోజు హిందూ అనాలిసిస్ చేస్తున్నారు కదా సార్, మరి కరెంట్ అఫైర్స్ కోర్స్ అని పైన రాశారు కదా సార్, మరి కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే ఏమొస్తుంది ఎక్స్ట్రా? నేను ఇప్పుడు చెప్పిందంతా డీటెయిల్డ్గా హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటుందండి. హ్యాండ్ రిటన్ నోట్స్ పీడిఎఫ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు హ్యాండ్ రిటన్ నోట్స్ శాంపుల్ ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. రైట్. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, ఎంత డీటెయిల్డ్గా మీకు లభిస్తుందో. ఇలా హ్యాండ్ రిటన్ నోట్స్ డీటెయిల్డ్గా ఉంటుంది నేను చెప్పింది. రైట్. దాంతోపాటు చూడండి ఎంత చక్కగా రీజన్స్ గురించి కానీ ఎంత చక్కగా మనం మాట్లాడుకుంది, ఎంత డీటెయిల్డ్గా నేను మెన్షన్ చేయడం జరిగిందో, నీట్గా రాయడం అనేది జరుగుతుంది. మంచి హ్యాండ్ రిటన్ నోట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, నేను చెప్పిందంతా డీటెయిల్డ్గా మీకు క్లియర్గా, రైట్, డీటెయిల్డ్గా నోట్స్ అనేది ప్రతి ఒక్క ఆర్టికల్కి, హిందూ అనాలిసిస్ ఆర్టికల్కి ఇస్తాను. రైట్. దీన్ని మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, విత్ ఇంపార్టెంట్ పిక్చర్స్, ఎఫ్డిఐ ఎఫ్పిఐ అని చెప్పాం కదా, దాని తేడాలు నాకు కనిపించిన ఇంపార్టెంట్ మంచివి అన్నీ యాడ్ చేస్తాను, డీటెయిల్డ్గా మీకు చెప్పడం జరుగుతుంది. రైట్. దీంతో పాటు ఇంకేం జరుగుతుందో చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఇంకేం ఇస్తామో చెప్తాను. కరెంట్ అఫైర్స్ కోర్స్తో ఆ పీడిఎఫ్తో పాటు ఏం జరుగుతుంది అంటే మీకు 4 లైవ్ సెషన్స్ అనేవి జరుగుతాయి. లైవ్ సెషన్స్లో ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తారు. అంటే మీరు హిందూలో కాకుండా లైవ్ మింట్ కానీ, బీబీసీ కానీ, గార్డియన్ కానీ వీటి నుంచి వచ్చేటటువంటివి ఏవైతే ఉంటాయో, నేను ఇప్పుడు ఇవి ఎలా అయితే బ్యాక్గ్రౌండ్తో కలిపి చెప్తున్నానో అలా చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. దాంతోపాటు వీక్లీ 1 మెయిన్స్ సెషన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మీద వచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్స్, ఆ వీక్లో వచ్చినటువంటి మెయిన్స్ 2 to 3 క్వశ్చన్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా రాయాలి అని డీటెయిల్డ్ డిస్కషన్ అనేది జరుగుతుంది ఆ రోజు. రైట్. మిమ్మల్ని కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్ చేస్తాను. ఈ ఎంసీక్యూస్ ఒక సెషన్కి ఎన్ని చేస్తామంటే 20 చేస్తాం. 20 ఇంటూ ఒక్కొక్క ఆప్షన్ 4 ఉంటాయి ఒక్కొక్క దానికి. మొత్తం 80 కాన్సెప్ట్స్ మీద కంప్లీట్ గ్రిప్ వస్తుంది ఒక్క సెషన్లో. పోనీ 80 వద్దనుకోండి, 50 అనుకోండి. 54 జార్ ఎంతండి, 4 సెషన్లు కదా, 200 టాపిక్స్ మీద మీకు వీక్లీ మంచి బ్యాక్గ్రౌండ్తో కంప్లీట్ గ్రిప్ అనేది ఇస్తాను.
రైట్. ఎవ్రీథింగ్ డౌట్ క్లియరెన్స్ సెషన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ద బెస్ట్ ఆఫర్ చేస్తున్నాం. రైట్, ఇప్పటి వరకు జాయిన్ అయిన వాళ్ళు వెరీ హ్యాపీగా ఉన్నారు. రైట్, మీకు అక్టోబర్ ఈ 25th వరకు దసరా లోపు జాయిన్ అయితే మీకు కేవలం 5,000 రూపాయలకే అందిస్తున్నాం. ఓన్లీ 5,000. రైట్, మళ్ళీ 7,000 అనేది అయిపోతుంది. రైట్, ఆలోచించండి జాగ్రత్తగా. మీరు నాతో వర్క్ చేస్తే మిమ్మల్ని కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్ చేసే బాధ్యత నాది. రైట్, నన్ను నమ్మండి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. నాకు ఫోన్ చేయాలంటే ఇది నా నెంబర్. వాట్సాప్ అయినా చేయొచ్చు, ఫోన్ అయినా చేయొచ్చు. మాట్లాడదాం, మాట్లాడిన తర్వాత నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, బెస్ట్ ఇస్తాను. రైట్, ఫైన్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా అపోజెస్ ఇండియా తైవాన్ ట్రేడ్ టైస్. దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకుంటాం, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్తో సహా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. రైట్, ఇండియా చైనా ట్రేడ్ టైస్ని చైనా ఎందుకు అపోజ్ చేస్తుందో ఫస్ట్ తెలియాలి. ముందు బ్యాక్గ్రౌండ్ తెలియాలి. అది తెలుసుకోవాలంటే ముందు చైనాకి తైవాన్కి ఉన్నటువంటి సంబంధం మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత నేను ఎందుకు చైనా అపోజ్ చేస్తుందో మీకే అర్థమవుతుంది నేను చెప్పిన తర్వాత. సో బ్యాక్గ్రౌండ్ నుంచి వద్దాం, డీటెయిల్డ్గా నేర్చుకుందాం. రైట్, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. మ్యాప్ డీటెయిల్డ్గా చూడండి అమ్మా. దిస్ ఈజ్ మెయిన్ ల్యాండ్ చైనా, అది మెయిన్ ల్యాండ్ చైనా. ఇది తైవాన్. రైట్, ఇది మెయిన్ ల్యాండ్ చైనా, ఇది తైవాన్. తైవాన్ ఈజ్ అన్ ఐలాండ్ ఇన్ ద సదరన్ కోస్ట్ ఆఫ్ చైనా. సౌత్ ఈస్టర్న్ కోస్ట్ ఏదైతే ఉందో అక్కడ తైవాన్ ఉండడం అనేది జరుగుతుంది. రైట్, గుర్తుపెట్టుకోండి, పేర్లు చెప్తాను గుర్తుపెట్టుకోండి. మెయిన్ ల్యాండ్ చైనాని ఏమంటారు అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు. రైట్, నేను ఈ టర్మ్స్ వాడడం అనేది జరుగుతుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏమంటారు? మెయిన్ ల్యాండ్ చైనాని పిఆర్సి అంటారు. రైట్, తైవాన్ని ఏమంటారు అంటే రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు, ఆర్ఓసి అంటారు. రిపబ్లిక్ ఆఫ్ చైనా గుర్తుపెట్టుకోండి. మెయిన్ ల్యాండ్ చైనాని ఏమంటారు? పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు. ఈ తైవాన్ అనేది సదరన్ కోస్ట్లో ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ గవర్న్డ్ ఇండిపెండెంట్లీ. దీని తాలూకా గవర్నెన్స్, తైవాన్ యొక్క గవర్నెన్స్ అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది. వీళ్ళ గవర్నెన్స్ వీళ్ళే చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచి చేసుకుంటున్నారు అంటే 1949. హిస్టరీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. రైట్, కానీ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏమంటుంది అంటే తైవాన్ అనేది ఒక సెపరేట్ కంట్రీ కాదు, ఇట్ ఈజ్ ఏ ప్రావిన్స్. ప్రావిన్స్ అంటే ఒక స్టేట్ అనుకోండి. రైట్, మా యొక్క చైనా దేశంలోనే అంతర్భాగము అని ఎవరంటారు? మెయిన్ ల్యాండ్ చైనా, పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, దాన్ని అంటాం కదా మెయిన్ ల్యాండ్ చైనా. ఇప్పుడు ఉన్నటువంటి పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటాం. ఇదేమంటుంది? ఆర్ఓసి ఏదైతే ఉంటుందో అంటే తైవాన్ ఏదైతే ఉంటుందో అది చైనా భూభాగంలో అంతర్భాగము. చైనా సావరెంటీ దాని మీద ఉంది అంటుంది. చైనా ఏమంటుంది అంటే మేము ఫ్రీగా ఉన్నటువంటి, మాది ఫ్రీ కంట్రీ, మాకు సావరెంటీ ఉన్నటువంటి కంట్రీ అని తైవాన్ భావిస్తుంది. అసలు ఏంటి హిస్టరీ, దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి, మొత్తం చెప్తాను. ఎర్లీ 1760స్లో అంటే 1610 ఆ టైంలో. రైట్, ఎర్లీ 17th సెంచరీలో, 17వ శతాబ్దం అంటే 1610, 1610, 1605 ఆ టైంలో ఏం జరిగింది అంటే సమ్ ఎథనిక్ గ్రూప్, చైనీస్ ఎథనిక్ గ్రూప్ అనేటువంటి హాన్, బేసిక్గా వీళ్ళు మర్చెంట్స్ అండి, వ్యాపారులు. రైట్, వీళ్ళందరూ ఏం చేశారు అంటే తమ పక్కనే ఉన్నటువంటి ఒక ఏదైతే ఐలాండ్ ఉంటుందో ఐలాండ్కి వెళ్ళడం అనేది జరిగింది. ఐలాండ్ పేరేంటి అంటే తైవాన్. ఈ మర్చెంట్స్ అందరూ ఏం చేశారు? ఎర్లీ 17 మెయిన్ ల్యాండ్ చైనా నుంచి తైవాన్కి వలస వెళ్ళడం అనేది జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందంటే లేటర్ 17th సెంచరీలో అంటే 1690s ఆ టైంలో ఏం జరిగింది అంటే చైనాకు చెందినటువంటి చింగ్ డైనాసిటీ, ఇది కింగ్ కాదు చింగ్ డైనాసిటీ గుర్తుపెట్టుకోండి. ఈ చింగ్ డైనాసిటీ అనేది తైవాన్ని ఎనెక్స్ చేసుకోవడం అనేది జరిగింది, ఆక్రమించుకోవడం అనేది జరిగింది. రైట్, ఈ రూలర్స్ అనేవాళ్ళు ఆక్రమించుకోవడం అనేది జరిగింది. తర్వాత ఏం జరిగింది అంటే తైవాన్ ఏదైతే ఉందో తైవాన్ ఎవరి కంట్రోల్లోకి వచ్చింది అంటే జపాన్ కంట్రోల్లోకి వచ్చింది. ఎందుకు సార్ జపాన్ కంట్రోల్లోకి వచ్చింది అంటే సీనో జపనీస్ వార్ అని చెప్పి ఒకటి 1895లో అవుతుందండి.
1895లో అవుతుంది. దీని ప్రకారం ఒక ట్రీటీ చేసుకుంటారు, ఒక ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందం ప్రకారం తైవాన్ అనేది ఎవరికి అప్పచెప్పబడుతుంది? జపాన్కి అప్పచెప్పడం అనేది జరుగుతుంది. రైట్. 1895 నుంచి 1895 నుంచి 1945 వరకు 1945 వరకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1895 నుంచి 1945 వరకు తైవాన్ని ఎవరు రూల్ చేస్తారు? జపాన్ రూల్ చేయడం అనేది జరుగుతుంది. అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎలా అయితే పరిపాలించారో జపాన్ అలా కాలనీ లాగా తైవాన్ ఒక తన కాలనీ చేసుకొని పరిపాలించుకోవడం అనేది జరుగుతుంది. రైట్. అయితే తర్వాత ఏమైందో చెప్తాను చూడండి అమ్మ. తర్వాత ఏం జరిగింది అంటే ఆర్ఓసి, రిపబ్లిక్ ఆఫ్ చైనా, అంటే మెయిన్ల్యాండ్ చైనాని గవర్నమెంట్ పరిపాలిస్తున్నటువంటి గవర్నమెంట్, దాన్ని ఏమన్నాం? రిపబ్లిక్ ఆఫ్ చైనా. ఇప్పుడు దేనికి పేరు వచ్చింది? తైవాన్కి ఇప్పుడు అంటున్నాం రిపబ్లిక్ ఆఫ్ చైనా అని. మీకు చెప్పాను నేను ఆల్రెడీ. ఒకప్పుడు రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేది మొత్తం చైనాని పరిపాలించేది. వాళ్ళ తాలూకా మిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో మిలిటరీ ఫోర్సెస్ ఏం చేశాయి అంటే తైవాన్ నుంచి జపాన్ వాళ్ళని వెళ్ళగొట్టి మళ్ళీ తైవాన్ని ఎనెక్స్ చేసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడండి ఎనెక్స్ చేసుకున్నారు? ఇది ఎప్పుడు జరిగింది అంటే 1949లో జరిగింది. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తైవాన్ ఎవరు పరిపాలిస్తున్నారు? రిపబ్లిక్ ఆఫ్ చైనాలో ఏ గవర్నమెంట్ అయితే రూల్ చేస్తుందో ఆ గవర్నమెంట్. చైనాలో అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏంటి? ఆర్ఓసి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్, అదే చైనీస్ గవర్నమెంట్, అప్పుడు ఉన్నటువంటి చైనీస్ గవర్నమెంట్. అయితే ఆ టైంలో ఏం జరిగిందంటే 1949లో చైనా మీద ఒక సివిల్ వార్, చైనాలో ఒక సివిల్ వార్ రావడం అనేది జరిగింది. అంటే ప్రజలు ఈ గవర్నమెంట్ మీద తిరగబడ్డం అనేది జరిగింది. ముఖ్యంగా ఎవరు వాళ్ళు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఎవరైతే ఉంటారో కమ్యూనిస్టులందరూ అప్పుడు ఉన్నటువంటి ఆర్ఓసి మీద తిరగబడ్డం అనేది జరిగింది. తిరగబడి వీళ్ళిద్దరికీ వార్ జరిగిందండి. ఎవరికి? ఆర్ఓసికి కమ్యూనిస్టులకి వార్ జరిగితే ఎవరు గెలిచారు అంటే కమ్యూనిస్టులు గెలిచారు. ఎవరు ఓడిపోయారు అంటే ఆర్ఓసి ఓడిపోయింది. పాపం ఈ ఓడిపోయిన ఆర్ఓసి ఎక్కడికి వచ్చేసింది అంటే తైవాన్కి వచ్చేసారు. వాళ్ళు తైవాన్కి మాత్రమే పరిమితం అయిపోయారు. ఇప్పుడు మెయిన్ల్యాండ్ చైనాని ఎవరు పరిపాలిస్తున్నారు? కమ్యూనిస్టులు పరిపాలించడం అనేది జరిగింది. బట్ ఆలోచించండి, కానీ ఈ ఆర్ఓసి ఏదైతే ఉందో ఆర్ఓసి ఏమని చేసింది అంటే లేదు చైనాని మేమే పరిపాలిస్తున్నట్టు లెక్క. రైట్. కమ్యూనిస్టులు మామూలుగా బలవంతంగా వచ్చారు, చైనాని ఎవరు పరిపాలిస్తున్నారు? మేమే పరిపాలిస్తున్నాము. రైట్. అప్పుడు రూల్ చేసినటువంటి ఇదేంటంటే ఆర్ఓసిని ఏమంటారు అంటే కేఎంటి అంటారండి. గుర్తుపెట్టుకోండి. అప్పుడు చేసినటువంటి వాళ్ళని ఏమంటారు అంటే కేఎంటి అనడం అనేది జరుగుతుంది. కోమిటాంగ్. ఇప్పుడు ఆర్ఓసి లేదా కేఎంటి ఏమంటుంది అంటే చైనాకి మేమే హెడ్స్, చైనా గవర్నమెంట్ని మేమే పరిపాలిస్తున్నాం, కాకపోతే తైవాన్ నుంచి పరిపాలిస్తున్నాం అని చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. అయితే ఈ ఆర్ఓసికి ఎవరి నుంచి సపోర్ట్ వస్తుంది అంటే అప్పుడు అమెరికా ఏదైతే ఉందో వాషింగ్టన్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకు అంటే అమెరికా ఫాలో అయ్యేది ఏంటి? క్యాపిటలిస్టిక్ వ్యవస్థ, పెట్టుబడిదారీ సిస్టమ్ అనేది ఫాలో అవుతుంది. క్యాపిటలిస్ట్ గవర్నమెంట్ కదా అమెరికాది. కానీ ఇక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు. ఇప్పుడు మెయిన్ల్యాండ్ చైనాని ఎవరు ఆక్రమించుకున్నారు? కమ్యూనిస్టులు. కమ్యూనిస్టులు అంటే ఏంటి? రైట్. కమ్యూనిజం గురించి మీకు తెలుసు. సో క్యాపిటలిస్టులకి కమ్యూనిస్టులకి ఎప్పుడైనా పడుతుందా? సఖ్యత ఉంటుందా? ఉండదు. రైట్. అందుకని వాళ్ళు ఏం చేశారు? ఆర్ఓసికి తమ మద్దతు ఇవ్వడం అనేది చేశారు, ఆర్ఓసికి సపోర్ట్ చేయడం అనేది చేశారు. కానీ ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అమెరికా ఎప్పుడు ఒక మాట మీద ఉండదు. అమెరికా ఎప్పుడు క్యాపిటలిస్టులు ఎప్పుడు అలాగే ఉంటారు. ఎక్కడ లాభం వస్తుందో అక్కడ తుల్లిపోవడం అనేది జరుగుతుంది, అటువైపు వెళ్ళిపోవడం అనేది చేస్తారు, ప్లేట్ తిప్పడం అనేది చేస్తారు. కమ్యూనిస్టులు మెల్లగా మెయిన్ల్యాండ్ చైనాలో బలం పుంజుకుంటున్నారండి. రైట్. పీపుల్ యొక్క ఇది కూడా కమ్యూనిస్టులకి, ఆదరణ కూడా కమ్యూనిస్టులకు వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే వాషింగ్టన్ మళ్ళీ కమ్యూనిస్టులకు సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడు అండి సపోర్ట్ చేస్తుంది అంటే 1971 టైం ఏదైతే ఉంటుందో 1971లో సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే 1971లో ఆర్ఓసిని, అదే చైనా ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్స్ నుంచి ఆర్ఓసి రిప్రజెంటింగ్ చైనాని తీసేసి ఎవరిని పెడతారు? ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి పిఎల్ఏ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టడం అనేది జరుగుతుంది. రైట్. ఎవరి అడ్మినిస్ట్రేషన్లో అంటే నెక్సాన్
ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఇదంతా జరుగుతుంది. రైట్, ఇప్పుడు కమ్యూనిస్టులకు సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆర్ఓసి అనేది తన పవర్ని పూర్తిగా కోల్పోతుంది. రైట్, ఎక్కడ యునైటెడ్ నేషన్స్లో సభ్యత్వాన్ని కూడా కంప్లీట్గా పోతుంది. ఇప్పటికీ తైవాన్ అనేది యునైటెడ్ నేషన్స్లో ఐక్యరాజ్య సమితిలో సభ్యులు అయితే కాదండి. రైట్, ఏషియాలో 5th లార్జెస్ట్ ఎకానమీ, వరల్డ్లోనే 15వ అతిపెద్ద ఎకానమీ, 15th లార్జెస్ట్ ఎకానమీ అయినా యునైటెడ్ నేషన్లో అది మెంబర్ మాత్రం కాదు. రైట్, అయితే 1979లో వాషింగ్టన్ అనేది ఎవరిని, మన తాలూకా పిఆర్సి ఏదైతే ఉంటుందో, రైట్, పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఇదేదైతే ఉంటుందో, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో దానిని, అంటే మెయిన్ల్యాండ్ చైనాని ఇప్పుడు పరిపాలిస్తున్న దాన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఏం చేస్తుంది, ఫార్మల్లీ రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడి వరకు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, 1979 ద్వారా. అయితే ఇప్పుడు వన్ చైనా ప్రిన్సిపల్ గురించి మాట్లాడాలి. మీకు హిస్టరీ ఏం జరిగిందని అర్థమైందని అనుకుంటున్నాను. అప్పటి నుంచి చైనాని కమ్యూనిస్టులే పరిపాలించడం అనేది జరుగుతుంది. ఈ వన్ చైనా ప్రిన్సిపల్ గురించి జాగ్రత్తగా వినండి అమ్మ. ఈ వన్ చైనా ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే, చూడండి, ఐలాండ్ ఏమంటుంది అంటే తైవాన్ ఏమంటుంది అంటే మాకు సావరెంటీ కావాలి అంటుంది. రైట్, తైవాన్ అనే సావరెంటీ కావాలి అంటుంది. కానీ చైనా ఏమంటుంది అంటే తైవాన్ యొక్క వాదనని విభేదిస్తుంది. ఏమని చెప్తుంది, దేర్ ఈజ్ ఓన్లీ వన్ చైనా అంటుంది. ఒక్క చైనా మాత్రమే ఉంది. అండ్ తైవాన్ ఈజ్ ఇనెలియబుల్ పార్ట్ ఆఫ్, విచ్ఛిన్నం కాలేనటువంటి ఒక పార్ట్, ఇనెలియబుల్ పార్ట్ ఆఫ్ చైనా భూభాగంలోనే ఒక పార్ట్ అని చెప్పడం అనేది చైనా గవర్నమెంట్ వాదించడం అనేది జరుగుతుంది. చైనా గవర్నమెంట్ అంటే ఎవరు ఇక్కడ, పిఆర్సి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. రైట్, ఇది వాదించడం అనేది జరుగుతుంది. తైవాన్ ఏమంటాము, ఆర్ఓసి అంటాం, రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటాం. మళ్ళీ చెప్తున్నాను, ముందు ఆల్రెడీ చెప్తున్నాను, పార్ట్ ఆఫ్ చైనా అంటుంది. దాంతోపాటు చైనా ఇంకేం వాదిస్తుంది, తైవాన్ అనేది 1992లో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో, రెండు దేశాల మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్, దానికి గౌరవించాలి అని చెప్పింది. 1992లో ఏ అగ్రిమెంట్ అయిందో నేను చెప్తాను, జాగ్రత్త ఒకసారి వినండి. 1992లో అయినటువంటి అగ్రిమెంట్ ఏమని పిలుస్తామంటే కన్సెన్సస్ అని పిలుస్తాం. దాని పేరే కన్సెన్సస్. రైట్, ఎవరెవరికి మధ్య జరిగింది అంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో సిసిపికి అండ్ కేఎంటి అంటే ఏంటి, ముందు చైనా మైన్ల్యాండ్ పరిపాలించినటువంటి కమ్యూనిస్టులకి వీళ్ళకి వారం జరిగిందని చెప్పాను కదా. రైట్, వీళ్ళు తైవాన్కే పరిమితం అయిపోతారు అని చెప్పాను, ఆర్ఓసి గుర్తుందా, వాళ్ళకి ఇద్దరి మధ్య అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, ఎప్పుడు 1992లో. దీని ప్రకారంగా ఏం చేస్తారు అంటే వీళ్ళు ఏం నిర్ణయం తీసుకొస్తారు అంటే దేర్ ఈజ్ ఓన్లీ వన్ చైనా, ఒక చైనా మాత్రమే ఉండాలి, బట్ ఎలోస్ డిఫరింగ్ ఇంటర్ప్రిటేషన్స్. దీని అర్థం ఏంటంటే, సింపుల్గా దీని అర్థం ఏంటంటే తైవాన్కి ఫర్ ఎవర్ ఇండిపెండెన్స్ అనేది రాకూడదు. తైవాన్ విల్ నాట్ సీక్ ఇండిపెండెన్స్ని తైవాన్ కోరుకోకూడదు అని అగ్రిమెంట్ చెప్తుంది. ఎవరో కేఎంటి వాళ్ళు ఒక దేశం యొక్క మొత్తం చూసారా, ఎవరైతే మనుషులే ఉంటారండి, దేశాల యొక్క మొత్తం ఐలాండ్ నేషన్ యొక్క మొత్తం ఆశయాల్ని, ఆ పౌరుల యొక్క ఐడెంటిటీని అంతటినీ కమ్యూనిస్టుల దగ్గర తాకట్టు పెట్టేయడం జరిగింది. రైట్, మెయిన్ల్యాండ్ చైనా ఏదైతే ఉందో, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే ఉందో అక్కడ దానికి తాకట్టు పెట్టేయడం అనేది జరిగింది. రైట్, పీపుల్ యొక్క డెసిషన్స్ కంట్రీస్ యొక్క రిలేషన్స్ మీద, కంట్రీస్ యొక్క పీపుల్ సిటిజన్స్ యొక్క భవిష్యత్తుల మీద ఆధారపడి ఉంటాయి. తైవాన్కి సావరెంటీ ఉండి తైవాన్కి యథేచ్ఛగా ఉండేటటువంటి ఉంటే మామూలుగానే 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ఏషియా అని చెప్పాను. దానికి సావరెంటీ అండ్ పొలిటికల్ ఇండిపెండెన్స్ ఉంటే అది ఎంత ఎదుగుతుందో ఆలోచించండి, ఎంత బలమైన శక్తిగా ఎదుగుతుందో ఆలోచించండి. సో ఈ 1992లో తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదు. రైట్, తైవాన్ పీపుల్ యొక్క ఏదైతే ఉందో వాళ్ళ పీపుల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తులను నిర్ణయించినటువంటి అగ్రిమెంట్ ఇది. దీన్ని పట్టుకొని చైనా ఎప్పటికీ ఏమంటుంది అంటే తైవాన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా అంటుంది. రైట్, తైవాన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా అనడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం. న్యూస్లోకి ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇండియా తైవాన్ అనేవి ట్రేడ్ డీల్స్ చేద్దాం అనుకుంటున్నాయి.
ట్రేడ్ డీల్స్ చేద్దాం అనుకుంటున్నాయి. దీనిని ఏం చేస్తుంది అంటే చైనా, మెయిన్ల్యాండ్ చైనా అంటే ఏ చైనా మీకు తెలుసు, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, పిఆర్సీ ఏదైతే ఉందో అది అపోజ్ చేస్తుందండి. ఎందుకు? తైవాన్ యొక్క సావరెంటీ ఎవరి దగ్గర ఉంది? తైవాన్ ఎవరికి చెందింది? చైనాకి చెందింది. సో తైవాన్తో మీరు డీల్స్ చేసుకున్నారనుకోండి, చైనా ఈజ్ యాక్సెప్టబుల్ ఫర్ వన్ కంట్రీ టూ సిస్టమ్స్. వన్ కంట్రీ టూ సిస్టమ్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానికి ఓకే. వన్ కంట్రీ టూ సిస్టమ్స్ అంటే కంట్రీ చైనానే, కానీ సిస్టమ్స్ గవర్నెన్స్ అనేవి వేరువేరుగా చేస్తుంది. తైవాన్ గవర్నమెంట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు హాంకాంగ్తో కూడా ఇదే జరిగింది. మీకు తైవాన్, ఇండియా, చైనా హాంకాంగ్ రిలేషన్స్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్డ్గా. అలా అయితే చైనా తైవాన్ గురించి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీళ్ళకి సెపరేట్ కరెన్సీ ఉంటుంది, సెపరేట్ ఫ్లాగ్ ఉంటుంది. ఎవరికి? తైవాన్కి. సెపరేట్ కరెన్సీ, సెపరేట్ ఫ్లాగ్, సెపరేట్ గవర్నమెంట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్స్ పరిపాలన అంతా వేరేగా ఉంటుంది. కానీ వీళ్ళ తాలూకా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో, రైట్, సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అది కానీ, లేకపోతే డిఫెన్స్ కానీ ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే చైనా చేతుల్లో, మెయిన్ల్యాండ్ చైనా చేతుల్లో ఉంటుంది. పిఆర్సీ చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. రైట్, దిస్ ఈజ్ సో అందుకోసం అని చెప్పి మెయిన్ల్యాండ్ చైనా ఇండియా తైవాన్ యొక్క ట్రేడ్ డీల్స్ని ఇది చేస్తుంది. చైనా ఏం చెప్తుంది అంటే యూనివర్సల్ కన్సెన్స్ ఆఫ్ ఏదైతే ఉందో, రైట్, చైనాకి తైవాన్కి మధ్యలో జరిగినటువంటి కన్సెన్సస్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దానిని ప్రతి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ గౌరవించాలి, యూనివర్సల్గా గౌరవించాలి. రైట్, అందుకోసం అని చెప్పి ఎలా పడితే అలా డీల్స్ చేసుకోకూడదు. దోస్ డీల్స్ మస్ట్ బీ ప్రుడెంట్, ఫ్యూచర్ని ఆలోచించగలుగుతూ ఉండాలి, అండ్ ప్రాపర్, సరిగ్గా ఉండాలి. రైట్, చైనీస్ సావరెంటీని అండర్మైన్ చేస్తున్నట్టు ఏమైనా ట్రేడ్ డీల్స్ చేసుకున్నారా, అది తప్పు అని చెప్పి చైనా చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, సో ఈ అఫీషియల్ డాక్యుమెంట్స్ అనేవి ఇండియా తైవాన్ ఇది చేయకూడదు. అఫీషియల్ డాక్యుమెంట్స్ అనేవి సైన్ చేస్తే అది చైనీస్ సావరెంటీని అండర్మైన్ చేస్తుంది అని చెప్పి చైనీస్ ఫారెన్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగింది. అయితే ముందెప్పుడు డీల్స్ చేసుకోలేదా సార్ అంటే 2018లో ఆల్రెడీ ఒక డీల్ చేసుకోవడం అనేది జరిగింది. రైట్, ఇన్వెస్ట్మెంట్ డీల్ ఒకసారి చేసుకోవడం అనేది జరిగింది. ఎవరు? ఇండియా అండ్ తైవాన్. రైట్, తైవాన్ యొక్క ఇదనేది మనకి ఏదైతే ఉందో, తైవాన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది, తైవాన్ యొక్క ఇదనేది, తైవాన్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది మనకి ఇండియాకి చాలా అవసరం. రైట్, ముఖ్యంగా మనం మేక్ ఇన్ ఇండియా కానీ, డిజిటల్ ఇండియా కానీ ఇలాంటివి ఏవైతే ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నామో వీటన్నింటికి తైవాన్ అనేది మనకు చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే తైవాన్ ఈజ్ వెల్ నోన్ ఫర్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్. రైట్, ఈ సాఫ్ట్వేర్ చిప్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటి మ్యానుఫ్యాక్చరింగ్లో ఇదనేది ఐ మీన్ చైనా, ఈ తైవాన్ అనేది చాలా చాలా స్పెషలిస్టులు అండి. సో వాళ్ళు డిజిటల్ ఇండియాలో కానీ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో మనకి చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇండియా అనేది లుక్ ఈస్ట్ పాలసీ అనేది ఒక పాలసీ ఇది చేస్తుంది. అంటే ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి కంపెనీస్, దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకుందామని చూస్తుంది. ఎందుకు? ముఖ్యంగా చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో ఇండో పసిఫిక్ రీజియన్లో, ఇండియన్ ఓషన్ రీజియన్లో ఆ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడానికి, దాంతోపాటు వీళ్ళ కొలాబరేషన్తో ఒక గ్లోబల్ పవర్గా ఎదగడానికి, ఒక గ్లోబల్ ఎకానమీలో కానీ దీనిలో కానీ ఒక గ్లోబల్ పవర్గా ఎదగడానికి ఇండియా ఆలోచించడం అనేది చూస్తుంది. సో స్ట్రాటజికల్లీ తైవాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంత ఎకానమీ అయినటువంటి తైవాన్ ఒకవేళ చైనాతో కలిసిపోయింది అనుకోండి, చైనాని ఇంకా ఆపేది ఎవరు ఉండరు. సో వీళ్ళిద్దరి మధ్య దూరం ఉండడం అనేది ఇండియాకు కూడా చాలా అవసరం. ఇండియాతో పాటు యూఎస్ గవర్నమెంట్కి కూడా చాలా అవసరం. సో చాలా గవర్నమెంట్స్ అనేవి ఇప్పుడు వరల్డ్ పవర్స్ అనేవి తైవాన్ యొక్క సుపీరియారిటీ, తైవాన్ యొక్క సావరెంటీని గుర్తించడం జరుగుతుంది. రైట్, దానివైపు అడుగులు వేయడం అనేది జరుగుతుంది. బట్ ఇండియా అనేది ఎలా చూస్తుంది, ఎలా ఆలోచిస్తుందో తెలియదు. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను, హిస్టరీతో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి నేను చెప్పిన తర్వాత ఆర్టికల్ చదవండమ్మా, మీకు ఇంకా డీటెయిల్డ్గా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, ఐ హోప్ ఆర్టికల్ ఈజ్ క్లియర్. ఒక్కసారి రిటర్న్ నోట్స్ చూద్దామా ఎలా ఉంటుందో చూడండి ఒక్కసారి.
రిటర్న్ నోట్స్ చూడండి ఇలా డీటెయిల్డ్గా ఉండడం అనేది జరుగుతుంది. మెయిన్ల్యాండ్ చైనాని ఏమంటారు, తైవాన్ ఏమంటారు, నేను చెప్పాను చూసారా, నేను చెప్పిందంతా డీటెయిల్డ్గా అక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, తైవాన్ గురించి మంచి ఇంపార్టెంట్ విషయాలు కానీ మ్యాప్స్ కానీ. రైట్, ఇంకా చూడండి తైవాన్ యొక్క హిస్టరీ చెప్పాను చూసారా నేను స్టెప్ బై స్టెప్, అది కూడా మీకు డీటెయిల్డ్గా ఉంటుంది. కింగ్ డైనాసిటీ అనెక్స్ చేసిందని చెప్పాము. దాని తర్వాత సైనో జపానీస్ వార్లో జపాన్ అనేది మళ్ళీ తీసుకుందని చెప్పాము. రైట్, ఇలా డీటెయిల్డ్గా పీడిఎఫ్, హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ ఇస్తాను. రైట్, ఎవ్రీడే హిందూ అనాలిసిస్ మీద. రైట్, ఎంసీక్యూ సెషన్స్ జరుగుతాయి. రైట్, ఒక్కసారి ఆలోచించండి ఎంత దీనిగా ఉంటుందో. సివిల్ రెబెలియన్ గురించి చెప్పాను గుర్తుందా, చైనీస్ నేషనల్ గవర్నమెంట్కి కమ్యూనిస్టులకి, కమ్యూనిస్ట్స్ కేఎంటీని డిఫీట్ చేశారని చెప్పాను గుర్తుందా. మీకు ఇలా డీటెయిల్డ్గా చూపించడం అనేది జరుగుతుంది, డీటెయిల్డ్గా నోట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, చక్కగా రివిజన్కి కూడా బాగుంటుంది. రైట్, హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఇస్తాను ఎవ్రీడే. రైట్, లెట్స్ మూవ్ టు ఈ ఆర్టికల్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బీ కాషియస్ ఆఫ్ రీఇన్ఫెక్షన్. ఐసీఎంఆర్ చెప్పడం అనేది జరిగింది. దీన్ని మనం హెల్త్ అండ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో మాట్లాడుకుంటాం, జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకుంటాం, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, జాగ్రత్తగా వినండి అసలు ఏం చెప్పింది ఏంటి అని చెప్పి జాగ్రత్తగా మనం మాట్లాడదాం. ఫస్ట్ ఐసీఎంఆర్ ఏం చెప్పింది అంటే, ఐసీఎంఆర్ కాల్డ్ ఫర్ సస్టైన్డ్ యాక్షన్ అగెన్స్ట్ కోవిడ్-19 అండి. ఒక సస్టైనబుల్ యాక్షన్ అనేది కోవిడ్-19 మీద మనం చెయ్యాలి. రైట్, సస్టైనబుల్ యాక్షన్ అనేది మనం ఇది చెయ్యాలి అని చెప్పడం అనేది జరిగింది. ఏంటండి సస్టైనబుల్ యాక్షన్ అంటే, ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ప్రవర్తన అనేది చేయాలి. కోవిడ్-19 పైన ఒక స్ట్రాటజీ అనేది, ఫ్రేమ్వర్క్ అనేది ఇది చేయాలి. ఒకవేళ నెగ్లిజెన్స్ అనేది మనకు ఉంది అనుకోండి, దట్ లీడ్స్ టు రీఇన్ఫెక్షన్ అని చెప్పడం అనేది జరిగిందండి. దట్ లీడ్స్ టు ఏం చెప్పారు, రీఇన్ఫెక్షన్కి దారి తీస్తుంది అని చెప్పారు. వాట్ ఈజ్ దిస్ ఫినామినా ఆఫ్ రీఇన్ఫెక్షన్? రీఇన్ఫెక్షన్ అంటే ఏంటి, వ్యాధి మళ్ళీ ప్రబలడం, మళ్ళీ తిరిగి రావడం. రైట్, దీని గురించి రీఇన్ఫెక్షన్ గురించి చెప్పారు, ఒక్కసారి చూద్దాం. రీఇన్ఫెక్షన్ అంటే ఏం చెప్పారు అంటే, మామూలుగా ఒక రికవర్డ్ పేషెంట్కి మళ్ళీ వ్యాధి సోకితే దాన్ని రీఇన్ఫెక్షన్ అంటాం. ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చింది, క్యూర్ అయింది, మళ్ళీ వ్యాధి సోకింది అనుకోండి, దాన్ని రీఇన్ఫెక్షన్ అంటాం. ఒకసారి రికవర్డ్ పేషెంట్ బాడీలో, అంటే ఒకసారి రికవర్ అయిన తర్వాత అతని బాడీలో ఏం ఫామ్ అవుతాయి మీ అందరికీ తెలుసు, యాంటీబాడీస్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, ఈ యాంటీబాడీస్ అనేవి మామూలుగా వీటి తాలూకా డ్యూరబిలిటీ ఎంత ఉంటుంది అంటే 3 to 5 months ఉంటాయి. ఈ యాంటీబాడీస్ ఉన్నంత వరకు పర్లా రీఇన్ఫెక్షన్ రావడం అనేది మామూలుగా జరగదు. యాంటీబాడీస్ వాటి తాలూకా డ్యూరబిలిటీ పోయిన తర్వాత, ఒకవేళ పర్సన్ రికవర్ అయిన 90 రోజుల తర్వాత, 90 days తర్వాత, 3 నెలల తర్వాత, రైట్, మళ్ళీ ఇన్ఫెక్షన్కి వచ్చింది, మళ్ళీ కోవిడ్ సోకింది అనుకోండి, దానికి ఆ ఫినామినన్ ఏమంటామంటే రీఇన్ఫెక్షన్ అంటాం. రైట్, ఏమాత్రం అజాగ్రత్త వహించినా, ఏమాత్రం ఇది చేసినా ఏం చేస్తారు, మళ్ళీ వ్యాధి సోకే ప్రమాదం ఉంది అని చెప్పి ఐసీఎంఆర్ చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో, ఇంటరిమ్ రిపోర్ట్ ఏదైతే ఉందో, అంటే ట్రయల్స్ జరుగుతున్న మధ్యలో కొన్ని రిపోర్ట్స్ ఇస్తారండి, వాటిని ఇంటరిమ్ రిపోర్ట్స్ లేదా ఇంటర్మీడియట్ రిపోర్ట్స్ అంటాం. దానిలో ఏం చెప్పారు అంటే, డ్రగ్స్ లైక్ రెమ్డెసివిర్, హైడ్రాక్సీక్లోరోక్విన్, చాలా డ్రగ్స్ వింటున్నాం కదా మనము. రైట్, ఇంటర్ఫెరాన్, ఇలాంటి డ్రగ్స్ దే షో లిటిల్ ఆర్ నో ఎఫెక్ట్ అండి, చాలా తక్కువ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, చాలాసార్లు అసలు ఎఫెక్టే చూపించట్లేదు అని రిపోర్ట్లో చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ప్లాస్మా థెరపీ కూడా, ప్లాస్మా థెరపీ అంటే ఏంటో మీకు తెలుసు, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి. రికవర్డ్ పేషెంట్ నుంచి ప్లాస్మాని తీసుకుంటారు, దట్ ప్లాస్మా కంటైన్స్ యాంటీబాడీస్. ఆ యాంటీబాడీస్ అనేవి వేరే వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తే, కోవిడ్ ఏదో క్రిటికల్గా ఉన్నటువంటి పేషెంట్స్కి ఇంజెక్ట్ చేస్తే అది కాపాడొచ్చు, యాంటీబాడీస్ అనేవి కోవిడ్ వైరస్కి ఎగనెస్ట్గా ఫైట్ చేసి కాపాడొచ్చు అని ఒకటి ప్లాస్మా థెరపీ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. ప్లాస్మా థెరపీ ఏదైతే ఉంటుందో దీని తాలూకా ఎఫిషియన్సీ కూడా అండర్ రివ్యూ, దీని తాలూకా ఎఫిషియన్సీ కూడా ఇంకా చెప్పలేం, అది ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఉంది అని చెప్పడం అనేది జరిగింది. ఎవరు చెప్పారండి, ఐసీఎంఆర్ చెప్పడం అనేది జరిగింది.
ఐసీఎంఆర్ అంటే ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1949లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఐసీఎంఆర్ గురించి కొన్ని ఇవి ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ పీడిఎఫ్లో ఇస్తానండి. మీరు జాయిన్ అయితే మీకు అద్భుతమైన అవకాశం, లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి. రైట్, ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1949 అండ్ ఇట్ ఈస్ అపెక్స్ బాడీ ఇన్ ఇండియా ఫర్ ఫార్ములేషన్, coordination and promotion of biomedical research. రైట్, బయోమెడికల్ రీసెర్చ్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేయడానికి, వాటిని కోఆర్డినేట్ చేయడానికి, వాటిని ఫార్ములేట్ చేయడానికి, పాలసీస్ ఏవైతే ఉంటాయో రిస్ట్రిక్షన్స్ కానీ ఇవన్నీ చేయడానికి ఇది ఒక ఎపెక్స్ బాడీ ఇండియాలో. రైట్, ఇది ఏం చేస్తుంది అంటే ఇండియాలో మెడికల్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో దాన్ని కండక్ట్ చేస్తుందండి. మెడికల్ రీసెర్చ్, మెడికల్కి సంబంధించినటువంటి రీసెర్చ్ ఏదైతే ఉంటుందో దాన్ని కండక్ట్ చేయడం, కోఆర్డినేట్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం, రైట్, ఎవరు చూసుకుంటారండి? ఐసీఎంఆర్ చూసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, దీన్ని ఎవరు ఫండ్ చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ చేయడం జరుగుతుంది త్రూ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్. ఇలాంటివన్నీ ప్రిలిమ్స్లో అడుగుతారండి, అందుకే చెప్తున్నాను, నోట్ చేసుకుంటే మంచిది. రైట్, కోర్సులో జాయిన్ అయితే చక్కగా నేనే హ్యాండ్అవుట్ ఇస్తాను. రైట్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ ఎవరి అండర్లో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్ దిస్ మినిస్ట్రీలో ఉండడం అనేది జరుగుతుంది. వీటిని మరి మీరు డీటెయిల్డ్గా నోట్ చేసుకోండి. రైట్, ఓకేనా? ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గవర్నమెంట్ ఇంక్రీజెస్ పోల్ స్పెండ్ సీలింగ్ బై 10%. దీన్ని మనం పాలిటీ అండ్ గవర్నెన్స్లో చదువుకుంటాం, జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకుంటాం, సిలబస్ పర్స్పెక్టివ్లో. అసలు ఏం జరిగింది ఏంటి డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా ఉండండి, వినండి అమ్మ. ఇప్పుడు మనకు కోవిడ్-19 వచ్చింది కదా. కోవిడ్-19 అన్ని వ్యవస్థల్ని, అన్ని సిస్టమ్స్ని డిస్రప్ట్ చేసింది. అందరూ ఈ కోవిడ్-19కి తగినట్టుగా ఇప్పుడు అందరూ ఫిజికల్ మనకి ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ నుంచి ఆన్లైన్ ఎడ్యుకేషన్ మూవ్ అయ్యారు. చాలామంది చాలా రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం. కోవిడ్-19 వల్ల ఫిజికల్ డిస్టెన్స్ అనేది వచ్చింది. మాస్క్లు అనేవి మన జీవితాల్లోకి ఒక భాగం అయిపోయాయి. రైట్, మన శానిటైజర్స్ మన జీవితాల్లో భాగం అయిపోయాయి. అలాగే అందరితో పాటు ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని చేంజెస్ అనేవి చేసింది. దేనికి తగినట్టుగా? కోవిడ్-19కి తగినట్టుగా, కోవిడ్-19 ప్రోటోకాల్కి తగినట్టుగా. రైట్, కోవిడ్-19 వల్ల ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఎలక్షన్లకు చేసే ఖర్చు పెరగచ్చు. బికాజ్ ఆఫ్ దీస్ థింగ్స్, ఏవైతే ప్రోటోకాల్ పాటించడం కానీ వీటన్నింటి వల్ల వాళ్ళ ఖర్చు పెరగచ్చేమో అని ఆలోచించి ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? ఎలక్షన్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో, పోల్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో దానిని 10% ఇంక్రీజ్ చేసింది. పోల్ స్పెండింగ్ లిమిట్ అనేది దేనికి ఉంటుందో చెప్తాను చూడండి. పోల్ స్పెండింగ్ లిమిట్ అనేది పార్టీస్కి ఉండదు. అంటే ఏవైతే పొలిటికల్ పార్టీస్ ఉంటాయో, రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయో వాటికి స్పెండింగ్ లిమిట్ ఉండదు, అవి ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. కానీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉంటుంది. దాన్ని ఎంత పెంచారు? 10% పెంచడం అనేది జరిగింది. క్యాండిడేట్స్ అంటే లోక్సభకి లేకపోతే మన అసెంబ్లీకి కానీ, లెజిస్లేటివ్ అసెంబ్లీకి కానీ పోటీ చేసే వాళ్ళు ఉంటారు కదా, స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్స్లో కానీ లోక్సభ ఎలక్షన్స్లో పోటీ చేసే వాళ్ళు, ఆ క్యాండిడేట్స్ ఇంతే ఖర్చు పెట్టాలని ఉంది. కానీ పార్టీస్ ఎంత ఖర్చు పెట్టాలి అనేటటువంటి లిమిట్ అయితే లేదు, నో లిమిట్. రైట్, అయితే డిస్కస్ చేద్దాం. కీ పాయింట్స్ ఏంటో డీటెయిల్డ్గా చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ క్యాండిడేట్స్ ఎంత ఖర్చు పెట్టాలి అనేటటువంటి ఎక్స్పెండిచర్ సీలింగ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే, ఎవరు ఇది చేస్తారు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, దీన్ని ఎక్స్పెండిచర్ని ఎందుకు ఖర్చు పెట్టాలండి? ఆ ఖర్చుని దేనికోసం చేయాలి? లెజిటిమేట్
ఎక్స్పెండిచర్ అవ్వాలి, లెజిటిమేట్ స్పెండింగ్ అవ్వాలి. అంటే దేనికోసం? క్యాంపెయిన్స్ నిర్వహించడం కోసం, ట్రావెలింగ్ గట్రా అవుతుంది కదా, వాటి కోసం, ట్రావెల్ కోసం, రైట్, ఫుడ్ కోసం, వీటికే ఇది చేయాలి తప్ప డబ్బులు పంపిణీ చేయడం, ఇవన్నీ ఓటును కొనుక్కోవడం, ఇలాంటి ఇల్లీగల్ దానికి ఎక్స్పెండిచర్ అనేది చేయకూడదు. ఇల్లీగల్ పనులు అనేవి చేయడం అనేది జరగకూడదు. దీని వెనక ఉన్నటువంటి క్లాజెస్ ఏంటి, ఇంపార్టెంట్ క్లాస్ ఏంటో డీటెయిల్డ్గా మాట్లాడదాం. చూడండి, అకార్డింగ్ టు రూల్ నెంబర్ 90 ఆఫ్ ఎలక్షన్ రూల్స్ యాక్ట్ 1961, దీని ప్రకారంగా ఏం చెప్తారు అంటే లోక్సభ క్యాండిడేట్, దీని ప్రకారంగా ఏం నిర్ణయించారు అంటే రైట్, లోక్సభ క్యాండిడేట్ ముందు ఎలా ఉండేది అంటే లోక్సభ క్యాండిడేట్ ఎంపీగా పోటీ చేసేటటువంటి క్యాండిడేట్ కెన్ స్పెండ్ అప్ టు 70 lakhs, తమ ఎలక్షన్ల కోసం 70 లక్షల వరకు ఖర్చు పెట్టచ్చు. అసెంబ్లీకి, స్టేట్ అసెంబ్లీకి పోటీ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఆయన ఎంత ఖర్చు పెట్టచ్చు అంటే 28 lakhs ఖర్చు పెట్టచ్చు. రైట్, అకార్డింగ్ టు రూల్ 90 ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 యాక్ట్ ప్రకారం. అయితే చూడండి, ఇంకాస్త ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకుందాం, ప్రిలిమ్స్లో ఎక్కువగా అడుగుతారు, రైట్, వీటన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 77 ఆఫ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో 1951 యాక్ట్ ప్రకారం కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయండి. ఆ రూల్స్ ఏంటో మాట్లాడదాం, జాగ్రత్తగా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్క క్యాండిడేట్, ఎలక్షన్లో పోటీ చేస్తున్నటువంటి ఎవ్రీ క్యాండిడేట్ ఒక సెపరేట్ అండ్ కరెక్ట్ అకౌంట్ మెయింటైన్ చేయాలి. ఎందుకోసం మెయింటైన్ చేయాలంట? ఫర్ ఆల్ ఎక్స్పెండిచర్, తను పెట్టేటటువంటి ప్రతి ఖర్చు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ ఖర్చు, డేట్ ఆఫ్ నామినేషన్ ఏదైతే ఉంటుందో, డేట్ ఆఫ్ నామినేషన్ నుంచి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు, ఎలక్షన్ రిజల్ట్స్ డిక్లేర్ చేసినంత వరకు మధ్య పెట్టే ఖర్చు అంతా ఒక అకౌంట్లోని మెయింటైన్ చేయాలి, ఒక కరెక్ట్ అకౌంట్లోని మెయింటైన్ చేయడం అనేది జరగాలి. రైట్, దాంతోపాటు ఎలక్షన్స్ అయినటువంటి 30 రోజుల్లో, ఎలక్షన్స్ కంప్లీట్ అయినటువంటి 30 days లోపల ఈ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో, ఈ బ్యాంక్ స్టేట్మెంట్, దానిని ఎలక్షన్ కమిషన్కి ఇది చేయాలి, ఎలక్షన్ కమిషన్కి సబ్మిషన్ అనేది చేయాలి. ఎంత ఖర్చు పెడతారు ఏంటి అని చూస్తారు. ఒకవేళ ఇన్కరెక్ట్ అకౌంట్ అనేది చూపించారనుకోండి, లేకపోతే ఎక్స్పెండిచర్ పలానా 70 lakhs ఉండాలి అని క్యాప్స్ పెట్టారు, గుర్తుందా, లిమిట్ పెట్టారు, దానికంటే ఎక్స్ట్రా ఖర్చు పెట్టారనుకోండి, ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో ఆయనకి 3 years డిస్క్వాలిఫికేషన్ జరగడం అనేది జరుగుతుంది, డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. దేని ప్రకారం డిస్క్వాలిఫై చేస్తారు అంటే అండర్ సెక్షన్ 10A ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ద్వారా. సెక్షన్ 10Aలోని రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లోని సెక్షన్ 10A ద్వారా వాళ్ళకి 3 సంవత్సరాలు డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ తాలూకా ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో, పోల్ క్యాప్ ఏదైతే, పోల్ సీలింగ్ ఏదైతే ఉంటుందో, ఎంత ఖర్చు పెట్టాలనేది డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్గా ఉండడం అనేది జరుగుతుందండి. వివిధ రకాలైన స్టేట్స్కి వివిధ రకాలుగా ఉండడం అనేది జరుగుతుంది. బిగ్గర్ స్టేట్స్ తమిళనాడు కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, ఇలాంటి స్టేట్స్లో ముందు ఎంత ఉండేది అంటే బిఈ అంటే బిఫోర్ అండి, 28 lakhs ఉండడం అనేది జరిగింది. దీన్ని ఇప్పుడు ఎంతకు పెంచారు అంటే నౌ అసెంబ్లీ ఎలక్షన్స్ కండి ఇది 30.8 lakhsకి పెంచారు. ఇది అసెంబ్లీ ఎలక్షన్స్కి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి చూసుకుంటే ముందు ఎంత ఉండేదని చెప్పాం, 70 లక్షలు ఉండేదని చెప్పాం. 70 లక్షలకు 10% వేయండి, ఇప్పుడు 77 lakhs అయింది, పెంచడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు చిన్న రాష్ట్రాలైనటువంటి గోవా, అరుణాచల్ ప్రదేశ్, ఓకేనా, సిక్కిం ఏంటి యూనియన్ టెరిటరీస్ ఏవైతే కొన్ని ఉంటాయో, అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్, ఢిల్లీ లాంటివి, రైట్, ఇవేవైతే ఉన్నాయో వాటికి లోక్సభకి ఎంత పెంచారు అంటే 59.4 lakhs చేయడం అనేది జరిగింది. అదే అసెంబ్లీకి ఎంత పెంచారు అంటే
22 lakhs చేయడం అనేది, ముందు 20 ఉండేది, ఇప్పుడు 10% పెంచారు కదా, 22 lakhs చేయడం అనేది జరిగింది. బట్ కోవిడ్-19 అనే కారణం చెప్పినప్పటికీ అఫీషియల్ నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ చేశారో దానిలో కోవిడ్-19 కారణం చేత చేశాము అని మెన్షన్ చేయలేదండి. రైట్, మెన్షన్ చేయడం అనేది అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. కోవిడ్-19 అయిపోయిన తర్వాత పోనీ వీటిని మళ్ళీ యథాస్థాయికి, అంటే ముందు ఎంత అయితే పోల్ క్యాప్ ఉందో పోల్ క్యాప్ అంత దానికే తగ్గిస్తారో లేదో అని కూడా మెన్షన్ చేయడం అనేది జరగలేదు. దాని మీద ఇంకా స్పష్టత అనేది గవర్నమెంట్ ఇవ్వలేదు. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్లో ఇది మొత్తం చెప్పడం అనేది జరిగింది. దీని ప్రకారం మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్షన్స్ గురించి కానీ, రైట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ గురించి కానీ వీటన్నింటి గురించి తెలుసుకున్నాం కదా. ఇవన్నీ మెయిన్స్లో అడగచ్చు. అంటే కరెక్టా కాదా పోల్ స్పెండ్ ఇది చేయడం, అసలు పోల్ స్పెండింగ్ క్యాప్ ఉండొచ్చా లేదా, ఇలాంటివి అడుగుతారు. ఇలాంటి ఇష్యూస్ అన్నీ మనకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్ వీక్లీ ఒకటి పెట్టుకుంటాం. దానిలో డీటెయిల్డ్గా నేను మాట్లాడతాను డిఫరెంట్ ఇష్యూస్ గురించి. మెయిన్స్ ఆన్సర్ రేటింగ్లో ఎలా ఆలోచించాలి, అప్రోచ్ ఎలా ఉండాలి, డైమెన్షన్స్ ఏ విధంగా ఉండాలి, డీటెయిల్డ్గా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఒక సెషన్ అవుతుంది వీక్లీ, 2 to 3 క్వశ్చన్స్ నేను డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఆ సెషన్లో. మా కరెంట్ అఫైర్స్ కోసం జాయిన్ అవ్వాలంటే దీనికి చేయండి, లేకపోతే నా నెంబరు నాకైనా ఫోన్ చేయండి, మనం ఒకసారి మాట్లాడదాం. నన్ను ఒక్కటే చెప్తున్నాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను, మిమ్మల్ని మాస్టర్స్ చేస్తాను కరెంట్ అఫైర్స్లో. రైట్, ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు క్లియర్ అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అమెండ్మెంట్ నీడ్స్ రిఫరెండమ్. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో జిఎస్ పేపర్ 2లో చదువుకుంటాం. డీటెయిల్డ్గా అసలు ఏంటి, శ్రీలంక గవర్నమెంట్ ఏ అమెండ్మెంట్ తీసుకొచ్చింది, రిఫరెండమ్ అంటే ఏంటి, ప్రతిదీ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దామండి. రైట్, జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఏం లేదు, ఫస్ట్ నుండి మొదలు పెడదాం. శ్రీలంకన్ గవర్నమెంట్ అనేది శ్రీలంకన్ కాన్స్టిట్యూషనల్కి 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురద్దాం అనుకుంటుంది. ఈ 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే ఏంటి సార్, ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ అబాలిషెస్ 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇంతకు ముందు తీసుకొచ్చినటువంటి 19వ రాజ్యాంగ సవరణని కొట్టివేయడమే 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యొక్క లక్ష్యం. రైట్, అంటే మనం 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తెలుసుకోవాలంటే ఏం తెలుసుకోవాలి, 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తెలుసుకోవాలి. 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2015లో తీసుకురావడం అనేది జరిగింది. ఎవరు తీసుకొచ్చారు అంటే ముందు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ఫార్మర్ ప్రెసిడెంట్ అండ్ పిఎం ఎవరైతే ఉన్నారో మైత్రిపాల సిరిసేన, రాణిల్ విక్రమసింఘే ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కలిపి తీసుకురావడం అనేది జరిగింది. ఎవరండి, మైత్రిపాల సిరిసేన, హీఈస్ ప్రెసిడెంట్. రైట్, అండ్ రాహిల్ విక్రమసింఘే ఈయనెవరు, పిఎం. రైట్, వీళ్ళిద్దరూ ఇది తీసుకురావడం అనేది వీళ్ళ టర్మ్లో వీళ్ళిద్దరూ ఉండేటప్పుడు తీసుకురావడం అనేది జరిగింది. రైట్, ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని కొట్టేద్దాం అనుకుంటుంది. దానికోసం తీసుకొచ్చేటువంటి అమెండ్మెంట్ ఏంటి, 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఈ 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చేస్తుందో చూద్దాం. ఈ 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ముందు ఏముండేదంటే 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురాకముందు అంటే 2015 ముందు ఏముండేదంటే ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్కి సుపీరియర్ పవర్స్ అనే ఉండేవండి. చాలా ఎక్కువ పవర్స్ ఉండేవి. అంటే జ్యుడిషియల్గా ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో న్యాయమూర్తులను ఈయన నియమించవచ్చు. దాంతోపాటు ఎగ్జిక్యూటివ్లో పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో కమిషనర్లు కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ ఈయనే నియమించవచ్చు. లేకపోతే పార్లమెంట్ని ఇది చేయొచ్చు, రైట్, డిజాల్వ్ చేయొచ్చు, రైట్, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇలాంటి పవర్స్ అనేవి ఉండేవి. రైట్, రాచరిక వ్యవస్థలో మొనార్కీలో ఎలాంటి పవర్స్ ఉంటాయో అలాంటి పవర్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. రైట్, అందుకోసమని ఏం చేశారంటే 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఈ 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారు అంటే ప్రెసిడెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏవైతే ఉంటాయో ప్రెసిడెంట్ పవర్స్ని పూర్తిగా తగ్గించేయడం అనేది జరిగింది, కంప్లీట్గా తగ్గించేయడం అనేది జరిగింది. దాంతోపాటు స్వతంత్రం ఇవ్వడం జరిగింది. దేనికి, మిగిలిన ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్కి, జ్యుడిషియరీకి కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ వీళ్ళందరికీ ఇండిపెండెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. మీరు గమనించండి జాగ్రత్తగా, ఎలక్షన్ కమిషన్ దాన్ని కూడా ప్రెసిడెంటే నియమిస్తే ఏం జరుగుతుంది,
కంప్లీట్గా అందరూ గవర్నమెంట్ కోసం పనిచేస్తారు. ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళ కోసం పనిచేస్తారు. కానీ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేయాలి? ప్రజల కోసం పనిచేయాలి. రైట్. అలా జరిగినప్పుడు ఏమవుతుంది? ప్రజల యొక్క హక్కులు భంగం అవుతాయి. ఎవరైతే ప్రభుత్వాలు ఏమెళ్తాయి? రాజ్యం వెళ్తాయి. ప్రభుత్వాల యొక్క అవకాశవాదం అనేది రాజ్యం వెళ్తుంది. రైట్. ఇలా జరగడం అనేది జరుగుతుంది. రైట్. దానివల్ల ఏం చేశారు అంటే ప్రెసిడెంట్కు ఉన్న పవర్స్ అన్నీ తీసేసి జ్యుడిషియరీ, ఎలక్షన్ కమిషన్ అండ్ పబ్లిక్ సర్వీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ ఇండిపెండెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. చాలామంది ఎవరైతే ప్రో డెమోక్రేట్స్ ఎవరైతే ఉంటారో, డెమోక్రసీని ఇది చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఈ 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని సపోర్ట్ చేయడం అనేది జరిగింది. రైట్. ఇది ఒక ప్రోగ్రెసివ్ లెజిస్లేషన్ అని చెప్పడం అనేది జరిగిందమ్మా. దిస్ ఈజ్ ఏ ప్రోగ్రెసివ్ లెజిస్లేషన్ అని చెప్పడం అనేది, ఇది దేశ అభ్యున్నతికి పాటుపడేటటువంటి ఒక చట్టం అని చెప్పడం అనేది జరిగింది. రైట్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసేసి ప్రెసిడెంట్కి మళ్ళీ పవర్స్ ఇద్దాం అనుకుంటున్నారు. పవర్స్ని రివైవ్ చేద్దాం అనుకుంటున్నారు. రైట్. అయితే ఏంటో చూద్దాం, జాగ్రత్తగా వినండి. 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చేస్తుంది? 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని అబాలిష్ చేస్తుంది. రైట్. అయితే ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది? ఇది ఎప్పుడో ఇది చేయడం అనేది జరిగింది. ఈ 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని శ్రీలంక సుప్రీంకోర్టు పాస్ చేసిందండి రీసెంట్గా. బట్ ఈ 20th కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 4 క్లాజెస్కి మాత్రం ఇది బట్ ఇక్కడ సుప్రీంకోర్టు పాస్ చేసింది, కానీ 4 క్లాజెస్కి మాత్రం రిఫరెండం తీసుకోవాలి అని అడిగింది. ఎందుకు అంటే 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మీద సుప్రీంకోర్టులో, శ్రీలంకన్ సుప్రీంకోర్టులో చాలా కేసులు దాఖలు అవ్వడం అనేది జరిగిందండి. రైట్. మొత్తం 39 పిటిషన్స్ అపోజిషన్ పార్టీస్ కానీ, సివిల్ సొసైటీ గ్రూప్స్ కానీ, లేకపోతే ఎవరైతే ప్రో డెమోక్రేట్స్ కానీ 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చట్టవిరుద్ధం, ప్రజల యొక్క హక్కుల్ని లాగేసుకుంటుంది, పీపుల్ సావరెంటీని లాగేసుకుంటుంది. రైట్. పవర్ అనేది పీపుల్ చేతిలో ఉండాలి కానీ ఒక వ్యక్తి చేతిలోకి వెళ్ళకూడదు అనే ఆలోచనతోని ఏం చేశారు? ఇది చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఏం చేశారు? 39 పిటిషన్లు వేయడం అనేది జరిగింది. రైట్. సో ఏం చేసింది అంటే 4 క్లాజెస్కి రిఫరెండం తీసుకురావాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. రిఫరెండం అంటే ఏంటో మీకు తెలుసు, నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఒక నిర్ణయం సరైందో కాదో అని చెప్పి ఏం చేస్తారు అంటే ఎలక్షన్ పెడతారండి. ప్రజలు చెప్తారు ఒకరు తీసుకునే నిర్ణయం సరైనదో కాదో అని. ఈ 4 క్లాజెస్ సరైనవో కావో అని చెప్పి ప్రజలకు వదిలేస్తారు. ప్రజలు ఒక బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఓటేస్తారు. ప్రజలు ఓకే అంటే బిల్లు పాస్ అవుతుంది, ప్రజలు ఓకే కాదు అంటే అవ్వదు. దిస్ ఈజ్ వాట్ రిఫరెండమ్ ఈజ్. రిఫరెండమ్ అంటే అది. రైట్. అయితే ఏం చెప్తున్నారు అపోజిషన్ పార్టీస్? ఏం చెప్తున్నాయంటే 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి అపోజిషన్ చేసే వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. చూడండి వాళ్ళ తాలూకు ఆర్గ్యుమెంట్స్ ఏం చెప్తున్నారు అంటే, ఈ 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఇంపాక్ట్ ద సావరెంటీ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క పవర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రజల యొక్క సావరెంటీ ఏదైతే ఉందో దానిని లాగేసుకుంటుంది, దాన్ని లిమిట్ చేస్తుంది అని చెప్పారు. దాంతోపాటు జ్యుడిషియల్ అండ్ లెజిస్లేటివ్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఎగ్జిక్యూటివ్ అండర్లోకి వచ్చినటువంటి ప్రెసిడెంట్ చేతిలో ఒక పప్పెట్ అయిపోతారు. ప్రెసిడెంట్ చేతిలో ఒక కీలుబొమ్మ అవ్వడం అనేది జరుగుతుంది. సర్వెంట్స్లా అవ్వడం అనేది జరుగుతుంది. రైట్. దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది, నామమాత్రం అవ్వడం అనేది జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో, పిఎంస్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అది ఒక సెరిమోనియల్ ఆఫీస్ అవ్వడం అనేది జరుగుతుంది, నామమాత్రమైనటువంటి పదవి అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఏం చెప్పారు అంటే పార్లమెంట్ అనేది ఒక రబ్బర్ స్టాంప్లా తయారవుతుంది. ఎందుకు అంటే 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చేస్తుందంటే ప్రెసిడెంట్ పార్లమెంట్ వచ్చిన 1 సంవత్సరం తర్వాత, 1 ఇయర్ లోపు కాదు, ఆఫ్టర్ 1 ఇయర్ ఎప్పుడైనా డిజాల్వ్ చేసేయచ్చు ప్రెసిడెంట్ ఒక్క సైన్తో. అది తీసుకొచ్చారండి 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. రైట్. అంత ఈ పవర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో మ్యాక్సిమం పవర్స్ అనేవి ఎవరికి ఇచ్చారు? ప్రెసిడెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. పార్లమెంట్ ఏమవుతుంది? ఒక రబ్బర్ స్టాంప్ అయిపోతుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్.
సో గవర్నమెంట్ అనేది ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు అపోజిషన్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో పిటిషన్ వేయడం ద్వారా సుప్రీంకోర్టు అమెండ్మెంట్ పాస్ చేసినప్పటికీ 4 క్లాజెస్ ఏవైతే ఉన్నాయో 4 క్లాజెస్లో రెఫరెండం కావాలనుకుందండి. అందులో త్రీ క్లాజెస్ మెన్షన్ చేశారు. అందులో ఒక సెక్షన్ ఏంటి అంటే ఫస్ట్ సెక్షన్ ఇది ఏం చెప్తుంది అంటే 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఏం చెప్తుంది అంటే ఇట్ రిలీవ్స్ ప్రెసిడెంట్ ఫ్రమ్ బీయింగ్ రెస్పాన్సిబుల్ టు పార్లమెంట్. అంటే ప్రెసిడెంట్ పార్లమెంట్కి జవాబుదారీ కానక్కర్లేదు అని 20th కాన్స్టిట్యూషన్లో ఒక సెక్షన్ ఉందండి. ఆ సెక్షన్ తప్పు అంటున్నారు. ఇంకొక సెక్షన్ ఏం చెప్తుంది అంటే గివ్స్ హిమ్ ఇమ్యూనిటీ ఫ్రమ్ లా సూట్స్. ఈ లా సూట్స్ నుంచి ఇమ్యూనిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే అతని మీద ఎటువంటి ఛార్జ్ కానీ ఎటువంటి ఇది చేయకూడదు, రైట్, ఎటువంటి ఆరోపణలు అనేవి చేయకూడదు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే చెప్పాను కదా ఇందాక 1 year తర్వాత ఆఫ్టర్ 1 year పార్లమెంట్ని డిజాల్వ్ చేసేటటువంటి అధికారం ఎవరికి ఇచ్చారు? ప్రెసిడెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రజల చేత ఎన్నుకున్న వాళ్ళు కదా పార్లమెంట్ సభ్యులు అవుతారు. ప్రెసిడెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు డిజాల్వ్ చేసేస్తే ఏమవుతుంది? ప్రజల యొక్క పవర్స్ని లాగేసుకున్నట్టా కాదా? ప్రజలు ఎన్నుకున్న వాళ్ళని ఈయన ఎప్పుడు కావాలంటే అప్పుడు దింపేస్తాను అంటే ఎలా అవుతుందండి? రైట్, ఈ సెక్షన్స్ అన్నీ ఏంటి? పీపుల్స్ యొక్క సావరెంటీ, ప్రజల యొక్క సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తున్నాయి, పబ్లిక్ సావరెంటీకి భంగం కలిగిస్తున్నాయి అని చెప్పి అపోజిషన్స్ చెప్పడం అనేది జరిగింది పిటిషన్స్. సో ఈ 4 clauses 3 clauses మెన్షన్ చేయడం జరిగిందండి. ఈ 3 clauses ఏవైతే ఉన్నాయో వీటి మీద రిఫరెండం అనేది అంటే జనాలకే వదిలేస్తారు నిర్ణయం అనేది. ఆ రిఫరెండం అనేది తీసుకురావాలని చెప్పి శ్రీలంకన్ సుప్రీంకోర్టు అనుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. చెప్తున్నాను డీటెయిల్గా మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే మంచిది. మంచిగా హ్యాండ్ రిటర్న్ PDF ఇస్తానండి. కరెంట్ అఫైర్స్ కోర్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫెలూదా టెస్ట్ టు బీ అవైలబుల్ బై October 31st. ఇది చెప్పడం అనేది జరిగింది. దీన్ని మనం హెల్త్లో GS పేపర్ 2లో మాట్లాడుకుంటాం. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో GS పేపర్ 3లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. రైట్, దీని గురించి డీటెయిల్డ్గా నేను ఫెలూదా టెస్ట్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మరొక్కసారి మాట్లాడుకుందాం ఈ ఫెలూదా టెస్ట్ గురించి. డీటెయిల్డ్గా చూడండి వాట్ ఈస్ దిస్ ఫెలూదా టెస్ట్ అని చెప్పి ఫస్ట్ అర్థం చేసుకుందాం. దాని తర్వాత వాటి తాలూకా ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ అండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో అడుగుతూ ఉంటారు, జాగ్రత్తగా గమనించండి. ఫెలూదా ఈజ్ ద యాక్రోనిమ్ ఫర్ FNCA S9 ఎడిటర్ లింక్డ్ యూనిఫామ్ డిటెక్షన్ ఎస్ఏ. ఇది ఎందుకు వాడతారు అంటే సార్స్ మన COVID-19 ఏదైతే ఉంటుందో దాని టెస్టింగ్ కోసం వాడడం అనేది జరుగుతుంది, దాన్ని డిటెక్ట్ చేయడం కోసం వాడడం అనేది జరుగుతుంది. దీన్ని ఎవరు డెవలప్ చేశారు సార్ అంటే ఢిల్లీ బేస్డ్ CSIR ఏదైతే ఉందో CSIR ఇది చేయడం అనేది జరిగింది. రైట్, CSIRలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేట్ బయాలజీ వీళ్ళు చేయడం అనేది జరిగింది. రైట్, దీన్ని మన తాలూకా DCGA ఏదైతే ఉంటుందో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది అప్రూవ్ చేయడం కూడా జరిగిందండి. అయితే ఎందుకు సార్ ఇప్పుడు ఆల్రెడీ టెస్ట్లు ఉన్నాయి కదా, దీని తాలూకా స్పెషాలిటీ ఏంటో చూద్దాం. ఆల్రెడీ ముందు చూడకుండా దీని తాలూకా స్పెషాలిటీ ఏంటంటే ఇట్ గివ్స్ రిజల్ట్ క్విక్లీ,
చాలా త్వరగా ఇవ్వడం అనేది జరుగుతుంది. 30 to 45 మినిట్స్లో దీని తాలూకు టర్న్ అరౌండ్ టైం అండి. రైట్, రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ముందు మనం మాట్లాడుకునే ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ ర్యాపిడ్ యాంటీజెన్స్ టెస్ట్ కానీ వీటన్నింటినీ కాస్త ఎక్కువ సమయం తీసుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం 1 అవర్ వరకు తీసుకోవడం అనేది జరుగుతుంది. 1.5 అవర్ వరకు తీసుకోవడం కూడా కొన్ని టెస్టులు జరుగుతుంది. బట్ ఇది చాలా త్వరగా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇట్ ఈస్ వెరీ చీపర్. ఇది చాలా చీప్గా రావడం అనేది జరుగుతుంది. అంటే కేవలం 500 to 600 రూపీస్లో ఇది వచ్చేస్తుంది. ఆర్టీపీసీఆర్ టెస్ట్కి మీకు సుమారు 2500 నుంచి 3000 వరకు పడుతుంది. రైట్, మిగిలిన టెస్టులు కూడా సుమారు 1000-1500 టెస్టులో పడతాయి. బట్ ఇది 500 to 600 మధ్యలో వస్తుంది. దాంతోపాటు యాక్యురసీ ముఖ్యంగా సెన్సిటివిటీ ఏదైతే ఉందో దీని సెన్సిటివిటీ 96% ఉంది. దాంతోపాటు స్పెసిఫిసిటీ ఏదైతే ఉంటుందో స్పెసిఫిసిటీ 98% ఉంది. సెన్సిటివిటీ స్పెసిఫిసిటీ గురించి నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను. సెన్సిటివిటీ అంటే ఏంటి సార్ అంటే 100 పాజిటివ్ శాంపిల్స్ ఇస్తారండి. పాజిటివ్ వచ్చిన పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ శాంపిల్స్ ఇస్తారు. శాంపిల్స్ ఆల్రెడీ పాజిటివ్ అని తెలిసిన మిగిలిన టెస్టుల ద్వారా పాజిటివ్ అని తేలుతుంది. వాటిని వీటి ద్వారా టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ ద్వారా 100లో 96 కరెక్ట్గా చెప్తుంది అని అర్థం. ఏంటి పాజిటివ్ శాంపిల్స్. స్పెసిఫిసిటీ అంటే ఏంటి అంటే 100 నెగిటివ్ శాంపిల్స్ ఇస్తారు. నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ శాంపిల్స్ ఆ 100లో 98 కరెక్ట్గా చూపిస్తుంది. అంటే ఇది నెగిటివ్ అనే చూపిస్తుంది వీళ్ళది. రైట్, 96 పాజిటివ్ అనే చూపిస్తుంది. ఇది అర్థం. స్పెసిఫిసిటీ సెన్సిటివిటీ స్పెసిఫిసిటీ యొక్క డిఫరెన్స్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, వీటి గురించి నేను చెప్పాను. బట్ ముందు ఏం చెప్పారు అంటే ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా అయితే ఉంటుందో ఒక స్ట్రిప్ బేస్డ్ టెస్ట్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్, మన హెల్త్ మినిస్ట్రీ. కానీ దీనికి కూడా నేసల్ స్వాబ్ ఏదైతే ఉంటుందో ఆర్టీపీసీఆర్ టెస్ట్ లాంటి స్వాబ్ కలెక్షన్ ఏదైతే ఉంటుందో అదే అవసరం అని చెప్పడం అనేది జరుగుతున్నారు. దీనిలో వాడేటటువంటి టెక్నాలజీ గురించి కూడా మాట్లాడడం అనేది జరిగిందండి. టెక్నాలజీ యూజ్డ్ ఇన్ దిస్ ఏంటి అంటే క్రిస్పర్ అండి. క్రిస్పర్ Cas9 టెక్నాలజీని వాడడం అనేది జరుగుతుంది. వాట్ ఈజ్ దిస్ క్రిస్పర్? క్రిస్పర్ స్టాండ్స్ ఫర్ క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ అండి. రైట్, దిస్ ఈజ్ ఎ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. ఇది ఒక జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. మన నోబెల్ ప్రైజ్ కూడా కెమిస్ట్రీలో వచ్చింది మీరు గమనిస్తే. నోబెల్ ప్రైజ్ కూడా రావడం అనేది జరిగింది ఈ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీకి. రైట్, ఆర్టీపీసీఆర్ టెస్ట్లు ఇది చేయాలి అంటే ఒక ల్యాబ్ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాలి అంటే మిషనరీ కోసం ఆల్మోస్ట్ 25 lakhs ఖర్చు పెట్టాలంట. బట్ ఈ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఫెలూదా టెస్ట్ కోసం కేవలం 25,000 పెట్టి ఒక మిషన్ను కొనుక్కుంటే సరిపోతుంది. ఒక ఎక్విప్మెంట్ కొనుక్కుంటే సరిపోతుంది. సో ఇన్పుట్ కాస్ట్ కూడా చాలా తక్కువ అవుతుంది. రైట్, ఎక్కువ టెస్టింగ్ సెంటర్స్ అనేవి టెస్టింగ్ ల్యాబ్స్ అనేవి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఫెలూదా టెస్ట్, ఈ ఫెలూదా టెస్ట్ని కంప్లీట్గా ప్యూర్లీ హోమ్ బేస్డ్ టెస్ట్గా మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే సెలైవాన్ ఉపయోగించి కానీ లేకపోతే ఇది నాకు మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేస్తారో ఆ విధంగా స్ట్రిప్ బేస్డ్ టెస్ట్గా చేసేటటువంటి ఎఫర్ట్స్ అయితే జరుగుతున్నాయి. ఫ్యూచర్లో కంప్లీట్గా ప్యూర్లీ హోమ్ బేస్డ్ టెస్ట్గా చేసేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పి మినిస్ట్రీ చెప్పడం అనేది జరిగింది. రైట్, దీనిలో ఇది ఎందుకు ఉపయోగిస్తారు? COVID-19 టెస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. దీని తాలూకు సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇట్ ఈస్ వెరీ క్విక్ అండ్ ఇట్ ఈస్ వెరీ యాక్యురసీ కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇట్ ఈస్ వెరీ చీపర్, ఎకనామికల్గా కూడా చాలా బాగా ఇదవుతుంది. రైట్, దానివల్ల టెస్టింగ్ యొక్క నెంబర్స్ అనేవి పెరిగే అవకాశం ఉంది. మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలాటటువంటి ప్రెజర్ తగ్గే అవకాశం అయితే ఉంది. చీపర్ అవ్వడం వల్ల గవర్నమెంట్ కూడా ఫండింగ్ విషయంలో కూడా చాలా తక్కువ డబ్బులు అయ్యే అవకాశం అయితే ఉంది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. రైట్, ఈరోజు హిందూ అనాలిసిస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను డీటెయిల్డ్గా. రైట్, మీకు కోర్సులో జాయిన్ అయితే PDF వస్తుందండి. రైట్, లైవ్ సెషన్స్ అనేవి ఉంటాయి, మీకు డౌట్ క్లియరెన్స్ సెషన్స్ అనేవి ఉంటాయి. దాంతోపాటు ఎవ్రీ సండే ప్రతి వీక్లీ మెయిన్స్ ఆన్సర్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. రైట్, మామూలుగా ఆర్టికల్ చదవడం వేరు, ఆర్టికల్ లైన్స్ మధ్యలో ఉన్నటువంటి ఎసెన్స్ లాగడం వేరు.
రైట్, ఇష్యూస్ ఎలా జరగచ్చు, ఏం జరగచ్చు, డీటెయిల్డ్గా డిస్కషన్ అనేది ఉంటుంది. కంప్లీట్ ఇన్పుట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎంసీక్యూస్ డిస్కషన్ అనేది చేస్తాను ప్రిలిమ్స్ లెవెల్లో. రైట్, ఎంసీక్యూస్ ఒక్కొక్క సెషన్లో 20 క్వశ్చన్స్, 20 క్వశ్చన్స్కి 4 ఆప్షన్స్, అంటే 80 ఆస్పెక్ట్స్ మీద మీకు ఇది అనేది పట్టు అనేది రావడం అనేది జరుగుతుంది. యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్, ఎల్స్ నా నెంబర్ మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, ఒక్కసారి చూడండి. నాకు ఫోన్ అయినా చేయొచ్చు, నాకు వాట్సాప్ అయినా చేయొచ్చు. రైట్, ఐ హోప్ ద ఆర్టికల్ ఈజ్ క్లియర్. అన్ని ఆర్టికల్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.